నమస్కారం బాబు. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ. బాగున్నారంటే. నైస్. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. 80+ అంటే 84 ప్రస్తుతం మీ ఏజ్, అంతేనా? ఈ ఏజ్లో యంగ్ అండ్ డైనమిక్గా ఉన్నారు. ఏంటి మీ ఆరోగ్య రహస్యం ఏంటి? ఏం లేదు, నేనే విస్కీలు అవి తాగా, ఉమ్, బీడీలు తాగా, మామూలు ఫుడ్. ఎప్పుడన్నా ఫిష్ తింటా, అంతేగాని మటన్లు అవి తిన్నాం. ఉమ్. జాగ్రత్తగా మార్నింగు ఇవి చక్కగా యోగా చేసుకుంటాను. నా లిమిట్స్లోనే నేను వాక్ చేస్తాను. ఈవినింగ్ ఒక 1 అవర్ వాక్ చేస్తాను, అంతే. మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత రాజకీయాల గురించి 2 ముక్కలు చెప్పమంటే ఏం చెప్తారు? Country has got everything. We lack discipline. The Prime Minister has been doing a wonderful job. 10% reservation for upper caste అని పెట్టారు, కానీ బట్ ఈ కుల వ్యవస్థ తీసేయాలని ఆయన ఉన్నాడు. కులాల మీద రిజర్వేషన్ ఎత్తేయాలని నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెస్తాడు. 10% ఇర్రెస్పెక్టివ్ ది క్యాస్ట్, 8 lakhs లోపు ఇన్కమ్ ఉన్నాడు, అందరూ ఎంటైటిల్డ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్న మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? లాయరు, పాలిటిక్స్ రెండు రైలు బండి 2 చక్రాలు, 2 పట్టాల్లాగా నడిచినాయి నాకు జీవితంలో. అది ఎందుకనంటే మరి అంతే. దానికి ఒక విచిత్రం ఉంది. నేను గాంధీ భవన్కి వెళ్ళి ఏదైనా పని ఉంటే కాంగ్రెస్ పార్టీకి, నేను హైదరాబాద్ స్టూడెంట్ని, బిఫోర్ ఆంధ్రప్రదేశ్ వచ్చాను. ఉస్మాన్ యూనివర్సిటీకి. బిఎల్ అన్నీ వస్తున్నాయి. ప్రాక్టీస్ కూడా హైకోర్టు. మా మామగారు బ్యారిస్టర్, మెడ్రాస్. నేను హైకోర్టుకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటే ఎవరన్నా వచ్చి భాస్కరరావు ఉన్నాడు అని అడిగితే పార్టీలో, వాడు ఎక్కడ వాడు ప్లేడర్ పని చేసుకుంటూ ఉంటాడు. ప్లేడర్ గారు ఉన్నారా అని అక్కడికి ఎవరన్నా కోర్టుకు వస్తే, వాడు ఎప్పుడు రాజకీయాల్లో ఉంటాడు, అక్కడ ఎవడో గాంధీ భవన్లో ఉంటాడు పోమంటాడు. ఓకే. ఆ ప్రొఫెషన్ బిట్టర్నెస్, ఆ కాంపిటీషన్ అట్లా ఉండేది. వాడు ఆ బ్రీఫ్ మనకి ఇచ్చిపోతాడేమో, మనకి చెప్తే అని చెప్పే ఉద్దేశంతో ఉంటారు. ఆ రోజులు ఎట్లా ఉండేదంటే, కొంతమంది నాపల్లి స్టేషన్కు ప్లేటర్లు కానీ వాళ్ళ తాలూకు మనుషులు కానీ కాచిగూడ స్టేషన్కు వెళ్ళి వచ్చే వాళ్ళని క్లయింట్స్ని పట్టుకుని తెచ్చుకునేవాడు. ఓకే. పెద్ద జోకు. ఒక ఆయన పాపం ఊరు నుంచి కట్టకట్టుకుని కాసిన డబ్బులు ఏది తెచ్చుకుంటారు కదా ప్లేటర్లకి. వాళ్ళు పప్పు సంవత్సరం గారి దగ్గరికి వెళ్ళాలని వచ్చానండి అని చెప్పి దిగుతున్నాడు రైలు. ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు, దినం కూడా అయిపోయింది. పలానా ఆయన ఉన్నాడు, పలానా ఆయన రమ్మని చెప్పి. కనుక కాంపిటీషన్ అట్లా ఉండేది బ్రీఫ్స్ కోసం. ఓకే. క్రేపబిలిటీ అది అంత వేరే విషయం. బట్ మాటల్లో ప్రజల్లో, ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కొన్ని అబద్ధాలు చెప్తుంటారు, పర్మిసిబుల్. కానీ ఇప్పుడు లిమిట్లెస్ అబద్ధాలు చెప్తున్నారు. ఓకే. ఇంపాసిబుల్ ప్రామిసెస్ చేస్తున్నారు. ఏదో విధంగా మేనిఫెస్టోలో కూడా పెడుతున్నారు. చేసేసి డబ్బు సంపాదించాలి. డబ్బు లేనాడికి ఎవరికి రికగ్నిషన్ లేదు, డబ్బు సంపాదించాలి అనే దుర్బుద్ధి ప్రజల్లో బాగా పాకిపోయింది. ఇండిపెండెన్స్ ముందు ఇట్లా ఉండేది కాదు. నేను ఇండిపెండెన్స్ ముందు పుట్టినాడిని, 1935. ఇండిపెండెన్స్ రోజున నన్ను ఊరేగించారు. చిన్నగా ఉన్నాడు, గుర్రాడు బాగున్నాడు అని చెప్పి 10 ఏళ్ళు, అప్పుడు 10-11 ఏళ్ళు ఎద్దుబళ్ళు కట్టి ఊరంతది ఊపారు.
అందులో నన్ను కూర్చోబెట్టారు. అట్లా 11 ఏళ్ళలో ఏమో ఇండిపెండెన్స్ వచ్చేటప్పుడు నాకు అప్పుడు 11 ఏళ్ళు 17. కనుక ఇవన్నీ అప్పటి నుంచి చూస్తూ ఉంటే మా నాయన చెప్పాడు అప్పుడు బస్తా వడ్లు ₹2. నేను కొంచెం ఊహ వచ్చేటప్పటికి బస్తా వడ్లు ₹6. ₹6 ఎక్కడ, ₹1000 ఎక్కడ? అంత కష్టాలు పడి గ్రామాల్లో 10 ఎకరాల పొలాల్లో పాపం మా నాయన కష్టపడి చదివించి నన్ను మా అన్నగారిని. అప్పుడు మీ రెవెన్యూ బడ్జెట్ కూడా 500 ఏమో ఉంది కదా సార్, అంతేనా? ఏమండి మొత్తం స్టేట్ బడ్జెట్ రెవెన్యూ 500 ఏదో ఉండేది కదా ఎప్పుడా? అప్పట్లో. మీరు చెప్పిన టైం ₹2 చెప్పారు కదా. మొత్తం స్టేట్ రెవెన్యూ బడ్జెట్ 500. అంతేగా అంతే కదా. అంతేగా అంతేగా నేను వచ్చినప్పుడు కూడా ₹1000 బడ్జెట్, ₹10,000 బడ్జెట్. ఆ రోజు చూసాం. ప్రకాశం గారు మా ఊరు వస్తే సన్మానం చేశారు. ఆ సన్మానం చూడటం సన్మానం అంటే ఇదా అని అనుకున్నాను. నాకు చిన్నాడిని కదా, చిన్న హృదయం. తర్వాత జయప్రకాష్ నారాయణ గారు, రంగా గారు వీళ్ళ మా వాకిటి ముందు మన గానుగ చెట్టు ముందు ఉపన్యాసాలు పెట్టి ఓ పెట్రోల్ బాక్స్ రేట్లు పెట్టి బస్తా వడ్లు ₹10 చేయమని చెప్పి అడగండి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని అని చెప్పి రైతులకు చెప్పి ఉపోద్ఘాతం ఇస్తూ ఉంటాడు. ఆ రోజులు చూసాం. కనుక మహా స్పీడ్లో వరల్డ్ ఎకానమీ ముందుకెళ్తాం. నేను ప్లీడర్గా కాస్త కూర్చొని 4 రాళ్ళు వెనకేసుకున్నాను. బాగా ప్రాక్టీస్ చేసిన రోజుల్లోనే నాకు ఒక మిత్రుడు ఉండేవారు, రామచంద్రారెడ్డి గారు. చెన్నారెడ్డి గారు గవర్నర్గా రిజైన్ చేసి వచ్చి ఖాళీగా ఉన్నాడు, వెళదాం రారాదు చూద్దాం అని తీసుకుపోయాడు. పోతే ఆయన విషయాలన్నీ చెప్పి 200 మంది బెజార్ నుంచి నువ్వు తీసుకొచ్చా, ఇంకో 200 ఇక్కడ పోయి చేద్దాం, మనంతా కలిసి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకుందాం అని మొదలెట్టు. అంటే ప్రాంతీయ పార్టీకి ఇప్పుడు అంత పెద్ద మోజు లేనట్టుంది జనానికి. సరే మీరు అన్నారు కనుక పిలిపిస్తాను, కూర్చుందాం అని పిలిపించాను. మొదటి సమావేశంలోనే బ్రహ్మానందరెడ్డి గారు ఇందిరాగాంధీని సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి. ఎమర్జెన్సీ మూలాన ఓడిపోయామని ఆయన ఏఐసి ప్రెసిడెంట్ చేసి ఆమెను సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి. ప్రజల్లో చాలా కోపం ఉంది, సింపతీస్ ఉన్నాయి ఆమె మీద. ఆమెతో పట్టుకొని మనం సేల్ అయితే మనం గెలుస్తాం అని చెప్పుకుంటూ వచ్చి విన్నాడు చెన్నారెడ్డి. కుర్రాడి కింద లెక్క కదా నేను, కుర్రాడు ఏదో చెప్పింది బాగా ఉంది. అరసు గారు కబురు చేశారు, ఆయన చీఫ్ మినిస్టర్ మైసూర్. చెన్నారెడ్డి గారు మనం కలిసి ఒక ప్రాంతీయ పార్టీ మన 2 రాష్ట్రాలకి కలిపి పెట్టుకుందాం అని ఆయన కబురు. నేను అలాగా వద్దండి, అది తప్పు. మనం దెన్ అరసు గారే వచ్చారు, స్పెషల్ ప్లాన్ వేసుకుని. హూ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ అని అడిగాడు. ఈజ్ అన్ అస్ట్రాలజర్, ఈజ్ ఏ ఫోర్టెల్లర్, వాట్ ఈజ్ ఇట్? అదేం లేదండి, ఆయన చెప్పినవన్నీ నాకు నచ్చుతున్నాయి, నిజం కూడా అవుతున్నాయి అని ఈయన డైనింగ్ టేబుల్లో అందరూ భోంచేస్తారు చెప్పాడు. నేను చెప్పేది చాలా ప్రాక్టికబుల్. మీరు పదండి, నేను వస్తాను, అందరం కలిసిపోదాం, ఢిల్లీ పోదాం, ఆమెను అడుగుదాం, బయటికి రమ్మను మనం అని వెళ్ళాం. వెడితే ఆమె ఆ ఉత్తరప్రదేశ్ పెద్ద ఆయన ఉన్నాడే, ముసలాయన, ఆయన మాట వింటూ ఉండేది. ఆయన దగ్గరికి పోయాం, కమలాపతి త్రిపాఠి. పోతే అబ్బాయి డిస్మిస్ చేసి చేసాడులే, ఇప్పుడు ఆయన బయటకు ఎక్కడ తీయకండి రాదు.
కాదులే పెద్ద ఆయన మీకు తెలియదు, మీకు తెలియదని అంత సాహసం చేయడం మంచిది కాదు. మేము ఎంతో అనుభవస్తులు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆమె బయటికి రావాలి అంటే మాకు అప్పుడు ఎస్ఎన్ శాస్త్రి, సిఎన్ శాస్త్రి ఈనాడులో ఉండేవాడు. అతను అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉండేవాడు ఢిల్లీలో. ఆమె కొంచెం చనువుగా ఉండేది అతనితో. అతను పట్టుకున్నాం. అతను పట్టుకుని అరసు గారు మేము అంతా కూర్చొని ఉద్భవించి కాస్త ఆయన కన్విన్స్ చేయాలని వెళ్ళాలంటే కన్విన్స్. నీకు ఇద్దరు చీఫ్ మినిస్టర్ సౌత్ నుంచి వచ్చి నీ పక్కన ఉంటున్నారు, నీకెందుకు భయం, రా బయటికి రా అని చెప్పని ఈ ఆపర్చునిటీ మిస్ చేయబాకని చెప్పచ్చు. వచ్చింది. మేమంతా విఠలబాయ్ పటేల్ హౌస్లో ఒక 100 మంది ఉంటాం అంతే మ్యాక్సిమం. అంతా కలిసి జెండా పట్టుకుని నుంచున్నాం అక్కడ. వచ్చి జెండా ఓపెన్ చేసి కాంగ్రెస్ జెండా. ప్రెస్ అంతా అడిగారు, ఏమిటి మీ పార్టీ పేరు ఏంటి? పార్టీ నేను ఎక్కడుంటే అక్కడ కాంగ్రెస్ అన్నా. నేను ఎక్కడుంటే అక్కడే కాంగ్రెస్. నేను ఎక్కడున్నాను వీళ్ళతో ఇదే కాంగ్రెస్. ఓహో ఇందిరా కాంగ్రెస్ అన్న. ఎస్ అన్నాడు. అంతులే గారిని ఆఫీస్కి ఇన్ఛార్జ్ పెట్టారు అక్కడ. చెన్నారెడ్డి గారి ప్రెసిడెంట్ని నన్ను సెక్రటరీగా వేసి ఇక్కడ పంపించారు. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్ట్. నా కెరియర్ అట్లా స్టార్ట్ అయితే మేమంతా అభ్యర్థులను ఎన్నుకునేటప్పుడు ఎవరూ రావట్లేదు. బెజవాడ నుంచి కొండవ వేసుకున్న మనిషి ఎవడు రాలేదు, కమ్మాడు. నువ్వు బెజవాడలో నుంచోవాలయ్యా అన్నాడు. నేను నాకు తినాలండి కదా, తినాలేకపోతుంది. నో బెజవాడలో నుంచోవాలి, చేరిపోవాలి దాని సంగతి అని పెట్టాడు. పెడితే సరే తినాలి బెజవాడలో నుంచున్నాడు. అక్కడ బ్రాహ్మణ్యం అంతా ఎంటబడి అంతా కలిసి పాపం జనరల్ కృష్ణరావు గారు భార్య కూడా ఇంటింటికి పోయి బొట్టు పెట్టి పాపం అట్లా ఓటేసి గెలిపించారు. అలా మీ కెరీర్ స్టార్ట్. గెలిచి రావడంతోనే మంత్రి. అట్లా దట్ ఈజ్ హౌ అదొక సెక్వెన్స్. దాని తర్వాత చెన్నారెడ్డి గారిని తీసేయటం, అంజయ్యని పెట్టడం. ఇప్పుడు మీరు చెన్నారెడ్డి గారు, తర్వాత అంజయ్ గారు, తర్వాత వెంకట్రావు గారు, ఈ ముగ్గురు క్యాబినెట్లో ఎక్కువ శాతం మీరు అసమ్మతి గళాన్ని వినిపించడానికి రీజన్ ఏంటి? అది కరెక్ట్ కాదు, అది అసమ్మతి గళం కాదు. ఏదన్నా తప్పుంటే నేను సహించను, వెంటనే ఆనేస్తాను. నాకేం అసమ్మతి, నాకేం కావాలి అంటే మీరు ఒక వర్గాన్ని ఎందుకు ముఖ్యమంత్రి అవడానికి వర్గం కావాలా? ఆమె ఏది చెప్తే అది కదా, ఏముంది అందులో? అది కాదు, అది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ప్రతివాడు ముఖ్యమంత్రి పని కోసం వాడు ఆ పని చేశాడు కానే కాదు. అది నన్ను అడ్డం పెట్టారే కానీ అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పాడవడానికి నరసింహారావు. ఆయనకేంటంటే ముఖ్యమంత్రి పోయింది, ఆ ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరిక. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన, వరల్డ్ చైర్మన్ ఇచ్చిన ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన కోరిక. దానికోసం విపరీతమైన ప్రయత్నాలు చేసి అసమ్మతి ఆయన క్రియేట్ చేశాడు. ఆమెకి చెన్నారెడ్డికి మధ్య తగులు అట్లా పెట్టుకుంటూ వచ్చాడు. కానీ అప్పట్లో మీ పైన మటుకి అసమ్మతి వర్గాన్ని క్రియేట్ చేయడంలో మీరు మీ పైన వచ్చాయి. నా దగ్గర ఎక్కువ మనుషులు వచ్చేవాడు. ఓకే, ఎక్కువ ఎమ్మెల్యేలు నా దగ్గర ఉండేవాళ్ళు. పనులు చేసి పెట్టేవాడిని, ఎప్పుడంతా కలిసి భోజనం చేసేవాళ్ళం, 4 కబుర్లు చెప్పేది. ఎక్కువ నా అట్రాక్షన్కి నా దగ్గరికి వచ్చేవాడు. దానికి అసమ్మతి ఏం లేదు. నేనేం చెన్నారెడ్డి గారి మీద జెండా లేపలేదే, లేపింది నరసింహారావు. లేపి సంతకాలు చేసి అందరి చేసి సంతకాలు పెట్టించి అయింది. ఏమని ఆయన పంపిస్తుందని కూడా పాపం పెట్టాడు. ఆయన పంపుతుందని ఆయన కోరిక చచ్చిపోయే వరకు ఆయనకు ముఖ్యమంత్రి మీదే ఉంది. అయితే మరి ఆమెమో ఇతను పంపకూడదు, ఇక్కడ రెడ్లు కమ్మలు వీళ్ళంతా వీళ్ళని తట్టుకోలేడు, బాబునాయన వద్దని చెప్పని ఆమె ఉద్దేశం అని అనుకోవాలి, అంతే కదా మరి. అందుకని చెప్పి ఎప్పుడు ఆయన ఎంత బతిమాలినా ఇక్కడ పంపల.
అందుకని ఈయన ఏంటంటే ఎవరి పేరు చెప్పినామే ఆడి ముక్కు వంకర మూతి వంకర కాలు వంకర అని ఏదో చెప్తూ ఉండేవాడు. చెప్పి ఆఖరికి అంజయ్ పేరు చెప్పాడు. చెన్నారెడ్డి తీసేస్తే అంజయ్ని పెడతావా? సరే అంజయ్ని తీసేస్తే కమ్మారెడ్డి అది ఇద్దరూ కలిసి ఉంటారు, భార్యాభర్తలు. కమ్మారెడ్డి ఉన్నారు, భవన వెంకటరామరెడ్డి ఆయన చెప్పి వాడు ఇంకా ఫెయిల్ అయ్యేటప్పటికి మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి 4 సార్లు. ఇదంతా చూసి నాకు విసుకెత్తి రోజు ఈ ఢిల్లీ పోయి మనం వాళ్ళని వెళ్ళి పిఏలు పట్టుకుని ఇంటర్వ్యూలు అడగటం, చెప్పుకోవడం, ఈ బాధలు. వాళ్ళకేమో ఇక్కడ ఏం జరుగుతుందని తెలియదు, ఇదంతా న్యూసెన్స్గా ఉంది. మనం ఏదైనా ప్రాతిపాటి పెట్టుకుంటే పోతుందేమో అని చెప్పి అంజయ్ క్యాబినెట్లో నన్ను రిజైన్ చేయమని ఆయన కబురు చేశాడు. రిజైన్ చేసి ఆమెను వెళ్ళి కలిశాను. కలిస్తే ఏమిటి జరిగింది అని అడిగింది. నేను మిమ్మల్ని మీ పేరు చెప్పలేదే, నాకు ప్రభాకర్ రెడ్డిని తీసేయమన్నాను, నిన్నెట్ట తీసేశాడు అని అంది. అది నాకు తెలియదమ్మా, మొత్తానికి ఆయన రాత్రిపూట సంతకం లేకుండా ఒక రిక్వెస్ట్ పంపించాడు, నెక్స్ట్ డే మార్నింగ్ సంతకం చేసి పంపించాడు, రిజైన్ చేశాను. కానీ నేను అసమ్మతితో ఎప్పుడు రిజైన్ చేసి ఉన్నాను ఈ మెదలకడ ఊరు. మన ప్రెస్ వాళ్ళంతా వచ్చి ఎందుకు ఏజ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, ఊరినే అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకుంటావు, కమ్అవుట్ అని చెప్పి నన్ను స్పిరిటెడ్గా ఒక అప్పీల్ చేశారు. అంటే ఒకటి సార్, ఆ టైంలో మీరు ఇందిరాగాంధీ గారి దగ్గర మీ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు ఏం జరగలేదండి? నెవర్ ఎవరో మిస్లీడ్ చేసి ఉంటే. ఓకే, నెవర్. ఆమె అడగలేదు, నేను చేయలేదు ఆ పని. ఆమె ఎప్పుడు ఆమె షీ యూస్ టు లైక్ మీ, అంతేగాని బాగా చేస్తున్నాడు, బాగా వర్క్ చేస్తున్నాడు, అంతేగాని వేరే విధంగా. అయితే చెన్నారెడ్డి గారిని నన్ను విడగొట్టాలని ఆమె ఉద్దేశమేమో. మా ఇంటికి వచ్చింది ఆమె. నేను చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో మినిస్టర్ని, మా ఇంటికి వచ్చింది. ఏదో వాష్ చేసుకోవడానికనే ఏదో వంక పెట్టి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చు. చీఫ్ మినిస్టర్లు అంతా బయట కూర్చునే. కనుక ఏమనుకుంటారు ప్రెస్ వాళ్ళు చూసిన వాళ్ళు, నెక్స్ట్ రైజింగ్ స్టార్ వీడని చెప్పి అనుకుంటారు కదా. అలా కథలు సృష్టించారు. కానీ నేనేమి అసమ్మతి లీడర్షిప్. రాజారాం గారు ఆధ్వర్యం వహించాడు అసమ్మతికి. ఎవరి తరఫున? పివి నరసింహారావు గారి తరఫున. పివి నరసింహారావు చేయమని చెప్పి అడిగాడు ఆమెని. నెవర్, డోంట్ ఎక్స్పెక్ట్ సచ్ థింగ్స్. అట్లా అది జరిగింది. వాడు సంతకాలు ఉద్యమం అది చేసి ఆయనకి ఇచ్చేసి సరే దిగిపోమ్మందా. దిగిపోమ్మని మళ్ళీ ఒక నెల రోజులు మళ్ళీ ఆగింది. తర్వాత ఈ డిసైడ్ చేసేటప్పుడు తెలంగాణకి ఇంకా 6 నెలలు ఉంది, అంజయ్యం చేయమని సలహా ఇచ్చాడు పివి నరసింహారావు. సరే అంజయ్యని పెట్టమని పెట్టారు. దిస్ ఈజ్ హౌ ఇట్స్ హ్యాపెండ్. మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంతీయ పార్టీ ఎగనెస్ట్గా పెడదామనే నిర్ణయం తీసుకున్నారా? ఎందుకంటే నేను చేసింది తప్పు. ప్రాంతీయ పార్టీలు పెట్టడం అనేది తప్పు. ప్రాంతీయ పార్టీ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, రోజు ఈ ఢిల్లీ వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి అది చేసి అని తెచ్చుకోవటం ఏంటి అనే యంగ్ బ్లడ్ ఉత్సాహంలో చేసిన పని కానీ అది. కానీ శాంతంగా ఆలోచన చేస్తే తప్పు. దేశం ఒకటి, భారతీయుడు, మనం భారతీయులం, నాట్ ఆంధ్రాస్. ఆంధ్రాస్ అనేది ఉన్న అందులో పార్ట్ ఆఫ్ ఇట్. అట్లాగా ఆ భావాలు పోయి ఇప్పుడు అమెరికా పోయినా, రష్యా పోయినా, నీదే ఊరు అంటే హైదరాబాద్ అంటాడు, లేకపోతే ఏదో బెజవాడ అంటాడు, ఇండియా అని అంటుంటాడు. అలాంటి దుష్ట ప్రభావాలు పెరిగిపోయినాయి ఈ ప్రాంతీయ పార్టీల మూలన. అందుకని నేను ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, ప్రాంతీయ పార్టీలు మంచిది కాదు.
ప్రాంతీయ పార్టీలు పెట్టుకుంటే దేనికి పెట్టుకోవాలంటే కేవలం రాష్ట్రాల కోసమే పెట్టుకోవాలి. అంతేగాని జాతీయ పార్లమెంట్కి దీనికి పోకూడదు. జాతీయ పార్టీ పార్లమెంట్కి వెళ్ళామనుకోండి, ఇన్ని పార్టీలు కలగోరగంప ఎట్లా పాస్ అవుతాయి బిల్స్, ఎలా దేశానికి సేవ చేయగలుగుతాం, న్యాయం చేయగలుగుతాం, చేయలేం. అది కూడా నాకు థియరీ ఉంది. మీరు ప్రాంతీయ పార్టీలని ప్రాంతానికే పరిమితం చేసుకో, జాతీయ పార్టీలు జాతీయం, ఇద్దరు కలిసి కంటెస్ట్ చేయొచ్చు. ఒకటే పార్టీ కంటెస్ట్ చేయొచ్చు, వేరే పార్టీలు కంటెస్ట్ చేయొచ్చు, దానికి ఏముంది. ప్రాంతీయ పార్టీలు మాత్రం ఇక్కడే అనే భావంతో నాకు వచ్చింది అది. కానీ అది పెట్టకుండా ప్రాంతీయ పార్టీ మీదే నాకు తొందరపడి యంగ్ ఏజ్లో పెట్టాను. ప్రాంతీయ పార్టీ పెట్టాలని పెట్టాను. అక్కడ మెడ్రాసు వాళ్ళ ఈ కాగితాలు అయితే తెప్పించుకుని రీజనల్ పార్టీ ఇదిగానే దాన్ని పెడుతూ ప్రియాంబుల్ ఏం రాశానంటే, కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా వారికి మన బలం ఇచ్చి వారి బలాన్ని మనం తీసుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం. అంతేగాని ఇది ప్రాంతీయ పార్టీ, ఇది మా దేశం అని సపరేట్గా అలాంటి తెలివి తక్కువలు అయినా పెట్టలేదు నా ప్రియాంబుల్లో. కేవలం దానికోసమే అలాగా పెట్టి అన్నీ ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వాళ్ళవి చూసి కొన్ని అందులో రాసినాక మన ఆఫీసులో సోషలిస్టు భావాలు ఉన్న ఒక ఆయన సత్యనారాయణ గారని ఒక ఆయన ఉండేవాడు. తెనాలి అయింది కూడా, మా ఊరే. ఆయన మేము కూర్చొని పడిబియ్యం రూపాయికి ఇచ్చాడు, అనాజురై గెలిచి వచ్చాడు, మనం కూడా 2 రూపాయలు పెడదామని చెప్పి అనుకున్నాం. అది కూడా యాక్సెప్ట్ చేసి అట్లా వచ్చింది. అది ఆయన సోషలిస్ట్, ఆయన ముందుగా దూకాడు. ఆయన కరెక్ట్ బాగా పెడదా ఆయన పెట్టాడు అని చెప్పి. తర్వాత పడిబియ్యం, నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినాక నేను ఎంక్వైరీ చేసి పడిబియ్యం రూపాయికి ఎందుకు ఇచ్చాడంటే ఆయన మెడ్రాస్లో పడి అంటారు, అదేంటో స్లమ్స్లో ఇవ్వచ్చు, కేవలం స్లమ్స్లో పంచిపెట్టాడు ఆయన. అంతేగాని రాష్ట్రం అంతా అందరికి పంచిపెట్టలా. ఇక్కడ ఏం చేసాము, మామూలుగా రాసుకున్నాము, అవన్నీ మాకు తెలియదు మెడ్రాస్లో ఏం జరిగింది తెలియక రాష్ట్రంలో పంచిపెడతామని చెప్పని రామారావు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. అది తడిసి మోపడింది. ఇంత అయ్యేటప్పటికి మనం తొందరపడ్డామేమో ఈ స్కీమ్లో, మరి దీనివల్ల అవస్థ కూడా వచ్చింది, రైతులు కూడా బాధపడుతున్నారు, కూలీలు దొరకట్లేదు, వీళ్ళంతా తినేసి ఇంట్లోనే కూర్చుంటున్నారు అని చెప్పి ఒక భావన మాకు చెప్పారు. చెప్తే అట్లా కాదు, వాళ్ళని పైకి లేపాలా, చాలా అడుగున ఉన్నారు, అడుగున కనుక బియ్యం ఇద్దాం అంతైనా సరే చెప్పిచ్చేసి 200, 300 కోట్లు, 400 కోట్లు అవుతుంది అప్పుడు. మరి ఆ విధంగా నేను ఇది చేసేటప్పుడు అప్పటికే మినిస్టర్ కదా చెన్నారెడ్డి క్యాబినెట్, నేను అడిగాను రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏమయ్యా ఇది పెడితే ఎట్లా ఉండదు, కోంపలారిపోతాయి, లేనిపోయింది అలాంటి పెట్టబాగండి, ఏం డబ్బులు ఉండవు, రోడ్లు వేయటానికి కరెంటు తీయటానికి, అవి ఫ్రీగా రేసి పెడితే ఇంకా డబ్బులు ఏముంటాయి, 400 పోయి మన బడ్జెట్ అంతా కలిపి 1000 కోట్లు ఏం చేస్తాం అని కొంచెం అన్నారు. అలాంటి చాలా నిర్ణయాలు ఉన్నట్టుంది ఆ టైంలో మీరు తీసుకున్నాయి, చాలా నిర్ణయాలు ఉన్నట్టున్నాయి పార్టీ పరంగా, తెలుగుదేశం పార్టీ పరంగా. పార్టీ పరంగానే తెలుగుదేశం పార్టీ రూపకల్పనలో మీరు ఒక భాగమే, అంతేనా? నో, ఐఎమ్ ది పర్సన్. మీరు సత్యనారాయణ గారు అదే చెప్పేది ఈ రైస్ ప్రోగ్రాం దగ్గర డిస్కస్ చేయాలి, అంతేగాని పార్టీ విధి విధానాలు దానికి అంతా కూడా ఇక్కడే అయిపోయింది, మన ఇంట్లో అయిపోయింది కదా, మన ఇంట్లోనే చేసేసాను, నా వైఫ్కే డిక్టేట్ చేశాను, దాంతో వాళ్ళకి సంబంధం లేదు. అప్పుడు వాళ్ళు ఫీల్డ్లోనే లేరు కదా, రామారావు ఫీల్డ్ లేరు, సత్యనారాయణ తర్వాత ఎప్పుడో వచ్చాడు ఆ పార్టీ వాళ్ళే. కానీ పేరు పెట్టింది మాత్రం ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం అనేది. దానికి నేను చెప్తున్నాగా ఎట్లా పెట్టాడు అని మీరు తెలుసుకోవాలి కదా మీరు. ఆయన మన ఇంటికి ఆయన విజయంకుడి చేత ఫోన్ చేయించాడు. అసలు ఆయన నాకు ఎవరో తెలియదు,
నేను ఆయనకి తెలియదు. ఇక్కడ ఒక చిన్న విషయం సార్. మీరు తెలియదు అంటున్నారు. అప్పటికే ఎన్టీఆర్ గారు అంటే ప్రజాదరణ పొంది అంటే ఆల్మోస్ట్ ఆయన్ని ఒక దేవుడిగా కొలుస్తున్నారు తెలుగు ప్రజలు. ఆయన తెలియకపోవటం ఏంటి? దేవుడు దెయ్యం అదేమిటో వ్యవహారం వేరు. నాకు అది ఆ సినిమాలు గోల ఇప్పుడు పట్టదు. అది సినిమా నాకు తెలియదు. కాకపోయినా అసలు రామారావు, నాగేశ్వరరావు సినిమాలు బాగా చేస్తారు, బాగా డబ్బు సంపాదించుకుంటున్నారట అని చెప్పే విషయమే కానీ వాళ్ళ సినిమాలు మన ఇంటి దగ్గర ఉండేవాడు కదా నాగేశ్వరరావు. అవి మాకు ఏమి దాని గురించి మాకు పట్టేది కాదు. మేము ఎప్పుడూ రాజకీయాలు ఆ ప్లేడర్ పని దాంట్లో పెద్ద నాకు ప్రవేశం లేదు. ప్రత్యేకతగా వాళ్ళని ఎప్పుడు చూడలేదు. దానికి ఓ వండరు కొంతమంది అనుకుంటారు, వీడు సినిమా చూపడం ఏంటి అబద్ధం చెప్తున్నాడు అనుకుంటారు. సినిమా చూడలేదని చెప్తే చూడలేదు. ఎప్పుడో ఎప్పుడో నాగేశ్వరరావు గారు కీలుగుర్రం సినిమా ఒకటి చూశాను, అంత చిన్నప్పుడు. మీరు తెలియలేదని అన్నారు సార్. తెలియనప్పుడు అధ్యక్ష బాధ్యతలు ఎందుకు అప్పచెప్పారు ఎన్టీఆర్ గారికి? చెప్తా. పార్టీ మన ఇంటి దగ్గరే డిస్కషన్స్ నడుస్తున్నాయి. కన్వీనర్ నేను, బెదర్పాపిరెడ్డి, మరి అలాగే చక్రధరు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆదయ్య, వీడు సి నారాయణ, అలాగే రత్తయ్య, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా. మనం ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నాం, ఇంకా లాభం లేదు, పార్టీ చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నిర్ణయం చేసుకుని అంతా ఒక కన్క్లూజన్కి వస్తున్న టైంలో నువ్వు ఒక్కడో చాలవేమో, ఇంకెవడన్నా ఒకరిని కలుపుకుంటే మంచిదేమో, లేకపోతే నువ్వు ఒక్కడవైతే మళ్ళీ ప్రకాశం రంగాలాగా అయిపోతావు అని ఒకతను అన్నాడు. నాకు ఆలోచన వచ్చింది, వాడు చెప్పేది కూడా యథార్థమేమో, బరువు అంతా ఒకటే మొయ్యలేవో, 4 రాళ్ళు సంపాదించుకుని ఒక ప్లేటర్గా కాసిన గల్లంత అవుతాయి, వాళ్ళు అట్టాగ్ అయిపోయారు సంజయ్, ప్రకాశం రంగా కూడాను, మరి మీరు ఆలోచన చేయండి అని అన్నారు. మీరు ఆలోచించి చెప్పండి ఎవరో ఆ వ్యక్తి అని చెప్పాను. దీనికి ముందు దీనికి కనెక్షన్ చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో ఆయన వెళ్ళవలసిన మీటింగ్ నన్ను పంపాడు మెడ్రాస్. నేను వెడుతుంటే తిరుపతి ప్లేన్లో కిందకు దిగుతుంది, అక్కడ చిన్న ప్లేన్లో మళ్ళీ పైకి వెళ్తా. ఆ సమయంలో నా వెనకాల నుంచి వచ్చి నా దగ్గర నుంచి, నేను ఎన్టీ రామారావునండి, మీరు మద్రాసు దయచేస్తున్నట్టుంది, టీకి మా ఇంటికి వస్తారా అన్నాడు. సెక్రటరీ గారు పక్క సీట్లో ఉన్నాడు. ఏమంటే మనకు టైం ఉంటుందా ఇక్కడ మద్రాసు? లేదు, 5:30కి మళ్ళీ చీఫ్ మినిస్టర్ మీటింగ్ పెట్టాడు, నెక్స్ట్ టైం వస్తాను. అంతే పరిచయం. సినిమాల వాళ్ళతో నాకు పరిచయాలు అయ్యి ఎప్పుడు లేవు, అంతే పరిచయం. సరే, నెక్స్ట్ టైం ఏమైంది, డాక్టర్ గారికి షష్ఠి పూర్తి వచ్చేటప్పుడు మన స్టాఫ్ అంతా ఏం చేశారంటే 2 యాక్టర్సు, 2 లాయర్సు, 2 జడ్జీలు, అట్లా అని చెప్పి 100-150 లిస్ట్ తయారు చేశారు, పిలిచారు. బయట భోజనాలు పెట్టాము, వర్షం వచ్చేసి మొత్తం తడిసిపోయి ఇంట్లో మాకు. ఈ ఇల్లు కాదు ఇప్పుడు అక్కడ ఉండేది. లోపల పెడితే గజిబిజి దేవుళ్ళ కాడ తలకి దొరికింది ఏదో తీసి తిన్నారు. ఇక అప్పుడే మెట్ల దగ్గర నేను వచ్చి అందరికి దండాలు పెట్టి పంపించేసి మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడటానికి సందర్భం కాదు కదా. అంజయ్ గారి క్యాబినెట్లోకి వచ్చే కదా, చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో నుంచి ఆయన వెళ్ళిపోయినాక అగ్రికల్చర్ మినిస్టర్ ఎవడో వైజాగ్లో కొండల్లో తిరిగి పగలంతా ఆ గుడిసెలు ఏ తాండాలు అవన్నీ తిరిగి రాత్రి వచ్చి సత్యదేవుడి దగ్గర ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉంది అన్నవరం, అందులో పడుకున్నాం. పొద్దున్నే నాకు రామకృష్ణుడు ఓ మిత్రుడు కాకినాడ ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి రామారావు గారు మిమ్మల్ని చూస్తారట, వస్తున్నారు అని. నన్నే చూస్తే ఏమిటి పని నాతో, ఏముంది, నేనే అగ్రికల్చర్ మినిస్టర్, ఆయనకేమో ఉపయోగపడతాను, ఎందుకు వస్తున్నాడు అని చెప్పి అంటూనే ఉన్నా. ఆయన లోపలికి వచ్చాడు. సరే, గడ్డ చేసుకోలే, కాఫీ తాగలా, పొద్దున్నే. సరే, ఆయన సినిమా డ్రెస్లో వచ్చాడు. ఏంటి మీరు ఏదో
ఏదైనా ఆలోచనలు ఉన్నాయా ఏమిటి మీరు? ఎబ్బెబ్బెబ్బెబ్బె, మీరు మనవారు, బాగా చేస్తున్నారు, చూంటే సంతోషిస్తానికి వచ్చాను. విచిత్రంగా ఉంది ఇది. మరి సినిమా వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు నాకు తెలియక అనుకొని మంచిదని లేచి కాఫీ ఇచ్చినా పంపించేసి దండం పెట్టాడు. హలో, సెకండ్ టైం, థర్డ్ టైం, అర్థమైంది కదా. ఫోర్త్ టైం ఆయన వియ్యంకుడు వెంకటేశ్వరరావు ఫాదర్ చెంచురామయ్య నాకు ఫ్రెండ్ కదా, మేమిద్దరం కాంగ్రెస్లో మెంబర్స్. ఆయన ఫోన్ చేశాడు, బ్రదర్ బాగున్నావా అది ఇది అని చెప్పని. మా బావగారు మాట్లాడతాడట. నీ బావగారు ఎవడయ్యా, నాకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు అని చెప్పినాను. అంటే ఎన్టీ రామారావు కుండమార్పుడి, మేము వాళ్ళ అమ్మాయిని మాకు ఇచ్చాం, మా అమ్మాయిని వాళ్ళకి. సరే మంచి, ఏంటి నాతో ఏంటి పని ఆయనకి, ఏమో మాట్లాడాడు. మేము కాంగ్రెస్ చాలా అన్యాయం చేసింది, అది చేసింది, ఇది చేసింది. ఇవన్నీ మామూలేనండి, రాజకీయాల్లో కింద మీద పడుతూ ఉంటాం. ఇప్పటికే 2 సార్లు పడ్డాను, పైకి ఎక్కాను, మళ్ళీ పడ్డాను. ఎంత మామూలే, నడుస్తూ ఉంటుందిలేండి, నాకేం బాధ ఏం లేదులే అని ఫోన్ పెట్టేపోతుంటే, నేను రేపు మీ ఇంటి వెనకాల షూటింగ్ ఉందా కొండల్లో, అప్పుడు వచ్చినప్పుడు మీ ఇంటికి రావచ్చునా అని అడిగాడు. అదే రావచ్చు, దానికే ఉంది, కానీ ఎన్నింటికి వస్తారు? 4ంటికి అన్నాడు. అబ్బాయి 4ంటికి కాదు, 5, 6 వాక్ చేస్తూ ఉంటాను, రండి. వచ్చాడు. ఇంతలో మా అత్తగారు నా భార్య, సినిమా వాళ్ళు మన ఇంటికి రావడానికి వీల్లేదన్న. అదేంటి అంటే, సినిమా వాళ్ళు రావడానికి, వాళ్ళు మెడ్రాస్ వాళ్ళు రావడానికి వీల్లేదు, మీకు ఏదైనా పని ఉంటే బయట చూసుకోండి, అంతే, మన ఇంటికి మాత్రం రానియద్దు. సరే కమిట్ అయ్యాను. పొరపాటుని తెలియక, ఇది మీకున్న ఇన్హిబిషన్ నాకు తెలియదు, మీరు మేడపైకి పండి, నేను అటెండర్ చాయ్ ఇచ్చి పంపించేస్తాను. వచ్చాడు, అటెండర్ తెచ్చా కాఫీ కబు పెట్టి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్నాం. నేను తొందర మనిషి, గబక్కని మీరు ఏదో రాజ్యసభకు ట్రై చేస్తున్నారని ఎవరో అన్నారు. బే షష్ఠి పూర్తయ్యే వరకు అసలు అలాంటి ఆలోచనలే లేవు మాకు, ఆ రాజకీయాలు మాకేం తెలియదు, మాకెందుకు అది అని చెప్పి అన్నాడు. సారీ అండి, ఎవరో చెప్పారు, ఏదో లేనిపోయింది చెప్తే, మీరు మీద పార్టీ పెట్టుకుంటున్నాం, అంతా అయిపోయింది, మీ విధానాలు అంతా తయారు చేసుకున్నాం, మరి ఆ పార్టీ కనుక మేము అట్లా ఉండి తొందరలో అడిగాము, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందేమో అని. రాకండి, పంపించేసి వచ్చి పోయినాక ఆయన ఊటీలో ఏదో షూటింగ్లో ఉన్నాడు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు, ఆ టేబుల్ దగ్గర ఫోన్ చేస్తూ ఉండేవాడు. 1-2 సార్లు చేశాడు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు? అదేంటండి మీరు మాకేం సంబంధం లేదని వెళ్ళిపోయారు కదా అన్న. ఆ ఊరిని అడుగుతున్నా, ఎంతమంది ఉన్నారు మీరు అంటే, నేను ఎమ్మెల్యేనే, బెజవాడ నుంచి మినిస్టర్ని, ఎమ్మెల్యేని. ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు నా దగ్గర కొంతమంది, ఇంకా కొంతమంది వస్తారు, వచ్చినాడు పోతూ ఉంటారు, ఈ మామూలు ఇది, దాని సంగతి మీకెందుకండి అని చెప్పాను, పెట్టేశాను. తర్వాత కొన్నాళ్ళు అయినాక, ఎంత డబ్బు ఉంది మీకు అని అడిగాడు. ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ఫోన్లో ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్, ఇలాంటి విషయాలు మీరు అడగకూడదు, అడిగారు, నేను ఖరాఖండిగా చెప్తున్నా, అడగకూడదు, అడిగారు కనుక అది నో, ఆ విషయాలు మీకు అనవసరం, మీకు ఇష్టమైతే నేను రిక్వెస్ట్ చేసినట్టు వచ్చి చేరుతామంటే పార్టీలో చేరండి, లేకపోతే మీ దాటి మీ సినిమాలో ఎగోలో చూసుకో, మా పరిమాణం చేసుకుంటాం, అదంతా అయిపోయింది, పార్టీ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి. అది ఎవరిని బట్టి తెలుసుకున్నాడో, పలానా రోజున పార్టీ చేస్తున్నారని ఎవరికి చెప్పకుండా, ఇంట్లో భార్యకి పిల్లలకి ఎవరికి చెప్పకుండా, ఊటీ నుంచి మెడ్రాస్ నుంచి డైరెక్ట్గా మన ఇంటికి వచ్చాడు. మీటింగ్ నడుస్తుంది, నేను ప్రిసైడ్ చేస్తాను. వస్తూనే ఇంట్లో వాకిట్లో గడపలో
మనకు రౌడీలు ఎంతమంది ఉన్నారు బ్రదర్ విజయవాడలో అన్నాడు. రౌడీలు ఏంటి? మరి మీ అందరూ కదా అక్కడ రౌడీలు లేకపోతే ఎట్లా అన్నాడు. ఏవే అలాంటి వాళ్ళ జోలికి మేము వెళ్ళాం, మా జోలికి అంటున్నారు, అదే కరెక్ట్ కాదు అప్రోచ్. పదండి అని చెప్పాను, తీసుకెళ్ళి లోపలికి. నాకంటే 11 ఏళ్ళు పెద్దాడు అప్పుడు ఆయనకి. మన ఆచారాల ప్రకారం ఆయన నా కుర్చీలో కూర్చోబెట్టి పక్కన కుర్చీ వేసి కుర్చీలో కూర్చోబెడితే ఇప్పుడు ఆయన అధ్యక్షుడు చేస్తామో మేము పోతామని ఎమ్మెల్యే లేచారు. అది ఆయనకి ఏం తెలుసు, ఆయన అధ్యక్షుడు చేస్తే ఇంక మేము ఎడదవ్వాలి, నువ్వు బండ కింద చేయబెట్టినట్టే మేము అంతా మమ్మల్ని చంపినట్టు ఈ రోజుని మాకు అనవసరం పోతాం మొదలు, ఇంక్లూడింగ్ బాపిరెడ్డి. అంటే జనరల్గా అప్పటికి మీకు ఆయన అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ చదరంగం ఆడదామన్న ఆలోచన ఉందా? దాని ఉద్దేశం ఏంటంటే సార్ మీరు కన్క్లూడ్ చేయబోతున్నారు. పార్టీలో అన్నారు కదా, నువ్వు ఒక్కరో చాలు, ఇంకెవరన్నా పెట్టుకో, లేకపోతే ఇది రంగా పార్టీ ప్రకాశం గారి పార్టీలాగా పోతుంది, బాధపడతావు, డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది ఊరికనే అని నాతో అన్నారు కదా. అన్నప్పుడు ఒక చిన్నది సార్ ఇక్కడ, అంటే ఇక్కడ మీరు ఒక ఇంతకుముందు చెప్పినప్పుడు ఎన్టీఆర్ గారికి రాజకీయ అనుభవం లేదన్నారు. లేదన్నారు. ఇంకోటి మీరు అన్నది ఆయన అంటే మీకు సినిమా పట్ల ఒక చిన్న చూపు అనేది ఒకటి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కూడా మీరు ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి కారణం ఏంటి? కేవలం పెద్ద మనిషినే. పెద్ద మనిషి అంటే సరిపోయిందా? వయసులో పెద్ద ఓకే, వయసులో ఆయన చరిష్మాని అడ్డం పెట్టి అది వయసులో పెద్ద మనిషిని కూర్చోబెట్టారు. ఓకే, అంతవరకే. దానికే వాళ్ళు భయపడిపోయి అధ్యక్షుడు చేస్తావా ఏంటి అని చెప్పి నవ్వుకుంటూను వాళ్ళు మేము పోతాం లేకైతే అని చెప్పారు మొదలెట్టు. అదేం కాదులే, తొందరగా కాదు, పదండి టిఫిన్ తిన్నాం పదండి అని చెప్పి టిఫిన్ లేస్తే నన్ను బ్రదర్ ఒక నిమిషం అని పక్కకి లాగాడు రామారావు. నాకేమీ అవసరం లేదు, పదవులు అయ్యాను, పార్టీ అధ్యక్షుడు చేస్తే నాకు గౌరవంగా ఉంటుంది, నేను ఆలమందను మల్లేసుకొస్తా, మిగిలినవన్నీ నువ్వు చూసుకోవాల్సిందే, అడ్మినిస్ట్రేషను అదంతా నువ్వు చూసుకోవాల్సి, నాకేం వద్దు, నాకు తెలియదు, నేర్చుకోవాలన్న కష్టం, పార్టీ అధ్యక్షుడని పెడితే నాకు గౌరవంగా ఉంటుంది అని అడిగాడు. పక్కకు చూసావు కదా, కుర్చీలో కూర్చోబెడితేనే వాళ్ళు నా మీద ఎగిరిపడ్డారు. ఒక 50-60 మంది ఉన్నారు కనుక అది అంత ఈజీ కాదు. అయినా ప్రయత్నం చేసి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, మళ్ళీ మనం మాట్లాడుకుందాంలే, పోయిరా అని పోయాడు. టిఫిన్ తిన్నాడు, వెళ్ళిపోయాడు. సరే వాళ్ళు చెప్తే కరుస్తున్నారు ఒకడు. ఇట్ టేక్స్ సమ్ టైమ్, ఐ నో ఇట్. దాని యొక్క ఫలితాలు ఇట్లా ఉంటాయ్యా. ఆయనకి మరి జనం ఉన్నారు కదా, ఎవరన్నా చూడటానికి, అది ఇది వేషాలు వేశాడు కదా, మరి మనకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఎక్కువ నష్టం జరుగుతుంది, ఉపయోగం లేదు సినిమా వాడితో. నా మనసు అట్ట అనుకోవట్లేదు, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నేను ఎడితే అంత క్రౌడ్ రాకపోవచ్చు. పార్టీ ప్రెసిడెంట్గా నేను వస్తే వస్తారు క్రౌడు, కానీ అంత గ్లామరు అంత ఇది ఉండకపోవచ్చు. ఆయన ఉంటే బాగుంటుంది. అప్పుడేమన్నారంటే ప్రచార కమిటీ చైర్మన్ ఇవ్వండి ఆయనకు. దానికి ఆయన ఒప్పుకునేటట్టు లేడే, ఆయన పెద్ద మనిషిగా ఉంటానని చెప్పి ఆయనే ఆఫర్ చేశాడు. మరి నేనేమో బాపిరెడ్డిని ఉండమంటే బాపిరెడ్డి ఏమో వద్దన్నాడు. అడిగాను, బాపిరెడ్డిని అడిగితే నువ్వు ఉండబోయా చైర్మన్గా అంటే ఆయన వద్దన్నాడు. మరి నేను కన్వీనర్ కమ్మాడిని, ఆయన మళ్ళీ ప్రెసిడెంటు కమ్మ అయితే బాగుండదు అని చెప్పి నేను బాపిరెడ్డికే ఆఫర్ చేశాను. బాపిరెడ్డి మరి వద్దన్నాడు. కనుక మరి ఏం చేయమంటావు, ఆలోచన చేసి చెప్పండి మీరు. అలాంటప్పుడు కొంత ఉపయోగపడుతుంది ఆయన వల్ల, సినిమా గ్లామరో ఏదో కొంత ఉపయోగపడుతుంది. మరి నాకు తెలియని విషయాలు కూడా ఆయన గురించి చెప్పారు కదా మీరు. ఇప్పుడు ఆయన ఏదో ఈ బొమ్మలు ఏదో వెంకటేశ్వరుడు ఇంకేదో బొమ్మలు వేసాడని చెప్పారు కదా. కనుక జనానికి, యంగ్స్టర్స్కి, పర్టికులర్ యూత్ అయ్యే వాళ్ళకి మనసులో ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. మన పార్టీకి వస్తారు, మన పార్టీకి సపోర్ట్ చేస్తారు.
కనుక నష్టం ఏం జరగదు, ఉపయోగం ఉంటుందని నా ఫీలింగు. ఉనండి చూద్దామని చెప్పాను. మా పార్టీ పేర్లు మేము కొన్ని రాసుకున్నాం. ప్రగతి పార్టీ అని, అదని ఇదని, రీజనల్ ప్రగతి పార్టీ అని పెట్టుకున్నాం. ఇవన్నీ రాసుకున్నాం అన్నాను పబ్లిక్ మీటింగ్లో. అంటే ఎందుకు బ్రదర్, మనం అంతా తెలుగుళ్ళం కదా, ఆ తెలుగుదేశం అని అనవచ్చు. అదేంటి తెలుగుదేశం అంటూ దేశం పార్టీ పేరు ఉండదు, పత్రికల వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు, నవ్వుకుంటారు వీళ్ళకి పార్టీ పేరు పెట్టుకోవడం చదువుకోలేదని. కనుక మే చెప్పిన 7-8 పేర్లలో మీకు ఏది నచ్చిందో ఆలోచన చేయమన్నాను. చెప్పేసే కదా బ్రదర్, తెలుగుదేశంకే బాగుంటుంది. తెలుగుదేశం, తెలుగు వాళ్ళ ప్రఖ్యాతి, తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవం ఇందులోనే పోదామని చెప్పని. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం మేము చర్చల్లోనే పెట్టుకున్నాం. ఆయనకి చెప్తే ఆయన సినిమా ఆయన నోటి నుంచి వచ్చింది కనుక చెప్పించాం కనుక అది ఆయన చేశాడని వచ్చింది. సరే, మరి నేను కొంచెం మెతక పడ్డాను, చెప్పొద్దు, మెతకపడి సరే మళ్ళీ పోతానంటాడేమో, ఇంత దూరం వైడ్ దాకా వచ్చి మళ్ళీ వచ్చిన మనిషిని తీసేసి పోయా అన్నట్టు ఉంటుందేమో, పని చూద్దామని చెప్పా. పేపర్ వాళ్ళు నన్ను కొంచెం కటువుగా మాట్లాడారు. కోమారెడ్డి సూర్యనారాయణ అని ఒక ఎంపీ ఉండేవాడు, ఆయనైతే పేరే పెట్టుకోవడం చేత కాలేదు వీళ్ళకి, పార్టీ పేరు. వీళ్ళ కాంగ్రెస్లు మునమాపులు కాంగ్రెస్ రోడ్డు కొడతారట అని తిట్టాడు ఆయన. అరే ఇవన్నీ భరిస్తున్నాయి ఇవన్నీ. నెక్స్ట్ డే ఫోన్ చేసి, బ్రదర్ నువ్వు అక్కడ నేను ఇక్కడ, ఎట్లా కలిసేది ఎట్లా అంటే ఆఫీస్ చూస్తున్నాం సెంటర్లో, ఆఫీస్ పెట్టుకుందామని. ఎందుకు, మన స్టూడియో అంతా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు, గదులన్నీ ఖాళీ, ఎంత కావాలంటే అది వాడుకో, దాని ఛార్జీ లేదు, ఎందుకు, ఈ సెంటరే కదా ముషీరాబాదు అంటూ కన్విన్స్ చేయటం మొదలెట్టాడు. మళ్ళీ సినిమా పార్టీ అంటారు, ఇది లేనిపోయింది అక్కడ పెడితే నీకు తెలియదే ఉంది, ఎన్ని మైనస్ పాయింట్లు అవుతాయి, అలా ఆలోచన చేయాలి, అట్లా చేసేసి. కానీ పార్టీ అనౌన్స్మెంట్ కూడా మీరంతా ఒక చోట ఉంటే ఆయన వెళ్ళిపోయి అక్కడ మన రామకృష్ణ స్టూడియోలో అనౌన్స్ చేశారనేది పార్టీయా? తెలుగుదేశం పార్టీ అనౌన్స్మెంట్ 1982లో. కరెక్ట్ కాదు. అప్పుడు రేడియోలో ఆయన అనౌన్స్ చేసింది వాస్తవం కాదంటారు? అదే వాస్తవం కాదు. అది ఎందుకంటే ఇక్కడ నేను కలిసి కొంత చెప్పాను కదా, మనం కలిసినప్పుడు తెలుగుదేశం అని అది ఏమి అనౌన్స్ చేయలేదు, కానీ నేను పాలిటిక్స్లోకి వస్తున్నానని ఒక ఇండికేషన్ ఇచ్చాడు అని చెప్పారు నాకు, అంతేగాని మాకు తెలియదు పార్టీ పెడుతున్నట్టు, అది తెలుగుదేశం పార్టీ పెడుతున్నట్టు అలాంటిది. తర్వాత ఏమైందో ఇదంతా ఆలోచన మీరే, యూ విల్ కమ్ టు ది రైట్ కన్క్లూషన్. దెన్ ఆయన పట్టుబట్టేటప్పటికి మేమంతా వెళ్ళి చూసాం ఆయన స్టూడియోలో ఎక్కడ ఖాళీ ఏంటి అంటే సంబంధం లేదు. ఆయన ఆటలాడుకునే స్టూడియోకిను మేము ఉండే ఆఫీస్ ఉండేదానికి సంబంధం లేకుండా ఉంది కనుక ఇప్పుడు మనకి ఎక్కడ సెంటర్లో దొరకట్లేదు. ఇందిరా పార్క్ దగ్గరలో ఎక్కడో పట్టుకుందాం అనుకున్నాం ఆఫీస్, ఆయన రావడానికి నేను రావడానికి ఈజీ అవుతుందని. దొరకలా, అంత తొందరగా దొరుకుతాయా? సరే ఇది ఆఫర్ చేసేటప్పటికి మేము అట్లాగే కానివ్వండి అని చెప్పాను. జెండా ఏమి ఎగరేయాలి, అక్కడ జెండా కాదు. సరే అక్కడ కూర్చుని ఒక 7 days ఏమేమో మళ్ళీ అంతా ఆలోచన చేసి జెండా ఒకటి తయారు చేసాం. జెండా లేదు, ఆయన జెండా ఎగరేయటం ఏంటి, ఆయన పేరు చెప్పడం వాట్ ఈజ్. సరే జెండా ఒకటి తయారు చేసాం. పలానా రైతులకి నాగలి, పేదవాళ్ళకి గుడిసె, కార్మికులకి చక్రం, ఇట్లా అందరం కూర్చునే, ఆయన ఒక్కడ చేసింది, అందరం కూర్చునే చేసిన తర్వాత ఆయన ఒకటి అన్నాడు, మన తెలుగు వాళ్ళకి పసుపు ఇష్టం కదా,
పసుపు జెండా పెడితే ఎట్లా ఉండదు బ్రదర్ అన్నాడు. బాగానే ఉంటుంది, తప్పే ఉంది. పసుపు ఇప్పుడు వీళ్ళు అన్నీ వేరే జెండాలు కదా, మన పసుపు జెండా పెట్టుకోవచ్చు, దానికి ఉంది. యాక్సెప్ట్ చేసి జెండా తయారు చేసి పలానా రోజుని నైజాం కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టుకుందామని వాళ్ళ దగ్గర పర్మిషన్లు అవి వాళ్ళకి డబ్బు అది కట్టాలి కదా, అవన్నీ చేసుకుని వచ్చేటప్పుడు ఆ ఏరుకున్నాము. ఆ రోజున వర్షం పడి మేము కట్టిన డేరాలో అవి పడిపోతే ఇదేంటబ్బా ఇది శుభమా అశుభమా అని చెప్పి కొంత ఫీల్ అయ్యాం. శుభమేలే బ్రదర్ అన్నాడు ఆయన. సరే మంచిది బయలుదేరదామని ఆవిడ మధ్యాహ్నం నేను ఆయన వ్యాన్ ఎక్కి అందరిని విష్ చేసుకుంటూ వచ్చాం. అక్కడ కొన్ని విమర్శలు అవి జరిగాయి. ఎందుకంటే అంతకుముందు సుందరయ్య గారిని వాళ్ళని కలిసాం మేము. కలిసి అంతకుముందు తర్వాత కలిసాం. సరే అనౌన్స్ చేసి పార్టీని ఆయన నా ఉపన్యాసం, ఆయన ఉపన్యాసం, ఇంకా కొంతమంది ఉపన్యాసాలు ఇచ్చారు. 30,000 40,000 క్రౌడ్ ఉంటుంది ఆ రోజు. 30,000 40,000 క్రౌడ్ ఉంటుంది. ఇది ఇందిరాగాంధీకి వీళ్ళంతా మాకు ఎగనెస్ట్గా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది వాళ్ళు కన్వే చేశారు. సరే దాంతో మేము అందరితో ఆగం కదా, మేము దిగిందే వర్క్ చేయడానికి కదా. ఆయన కూడా ఒకటి పట్టించుకుంటే వదిలిపెట్టాడు, ఆయన దానిమిటే పడతాడు. ఆయనకు ఓ పాత వ్యాన్ ఉంటే ఓ పాత వ్యాన్ బయటకు తీసి, బ్రదర్ నేను ఈ వ్యాన్లో తిరుగుతానులే, నువ్వు తెలంగాణలో తిరుగు, ఆంధ్రాలో తిరుగు. దానికి కారకుడు ఎవడంటే రామోజీ. మీ ఇద్దరూ కలిసి ఉండకూడదు. సరే నేను తెలంగాణ అంతా మా వాళ్ళం ఇక్కడంతా పెట్టుకుని అన్నం అది మేమే కట్టుకుపోయి కట్టలన్నీ తిరిగి ఊళ్ళన్నీ తిరిగి ప్రచారం చేసాం. చంద్రబాబు ముఖ్యమంత్రి కోసం కావును, మరి ఇది భగవత్ లీల కదా. సరే తిరిగి చేసి ఊళ్ళన్నీ తిరిగి ఆఖరి నేను ఎక్కడ ఆంధ్రాలో నో ట్యాక్స్ క్యాంపెయిన్ చేసిన ఊళ్ళో ఉండగా అనౌన్స్మెంట్ వచ్చింది ఎలక్షన్స్ అని. అప్పుడు 9 నెలలు అయింది, 9 నెలలు 8 నెలలు. సరే అప్పుడు పరిగెత్తుకుని బ్యాక్కి వచ్చి ఇక్కడ కూర్చొని సెలక్షన్స్ మొదలెట్టాం. దిస్ ఈజ్ హౌ ది తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని మీరు అంటే అవినీతికి పాల్పడిన అనే విమర్శలు వచ్చాయి మీ పైన, నిజమా కాదా? రామ నేను ఫైనాన్స్ మినిస్టర్ ఎట్లా చేస్తాడు? ఫైనాన్స్ మినిస్టర్ డబ్బులు వస్తాయి అనుకుంటున్నారా? కొన్ని మీరు తీసుకున్న అంటే అది కాదు వాళ్ళు అనేది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నేను ఎట్లా తీసుకుంటాను? చీఫ్ మినిస్టర్కి వెళ్తుందిగా ఫైల్. అది తప్పు. ఒకటి మేమేంటంటే స్క్వీజింగ్ అని పెట్టాం. స్క్వీజింగ్ అంటే ఒక 2 నెలలు ప్రభుత్వ ఖజానాని ఏమి తాకొద్దు అని, కాంట్రాక్టులు కానీ వీళ్ళకి కానీ ఇవ్వడానికి. అది నాకు సెక్రటరీగా ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ ఉన్న మాధవరావు వాళ్ళు సలహా చెప్పి ఇది చేస్తే కొన్నాళ్ళు ఆగుతూ ఉండి అప్పుల్లో ఉన్నాము, పోయిన ప్రభుత్వాన్ని అప్పులు చేసిపోయింది, అది చేసిపోయింది. స్క్వీజింగ్ అది మంచి పని చేసింది. దానివల్ల అందులో నుంచి ఆ మొరాసులో నుంచి పైకి వచ్చాం, బయటపడ్డాం. అదే తప్పు కాదు. డబ్బు తింటాం ఎక్కడ అసలు సమస్య ఉండదు, డబ్బు తింటాం అనేది లేదు. కానీ 84లో సార్ మీరు 84లో ఆయన దించేసినప్పుడు నేను ప్రభుత్వం సారథ్యం తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందండి? ఇక్కడ ఎప్పుడైతే వద్దని చెప్పేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కంటిన్యూ అవుతూ వచ్చింది అది అసమ్మతి ఆయన మీద. పార్టీలో గెలిచారే కానీ ఆయన వల్ల కాదు, ఆయన నడపలేడు, ఆయనకి ఏమి పనులు జరగవు, ఆయనకి ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడటం చేత కాదు ఇది అని ఒక అసమ్మతి వర్గం ఎప్పుడూ ఆయన ఎంట తగులుతాయి. ఆ నిర్ణయం ఆయన అమెరికా వెళ్ళిన టైంలోనే తీసుకోవాలి. అమెరికా వెళ్ళినది ఒకసారి వెళ్ళొచ్చాడు, రెండోసారి వెళ్ళినప్పుడు అధికారం అంతా చంద్రబాబుకి అప్పచెప్పాడు. చంద్రబాబు
ఇప్పుడు మీరు ఒక్కటి క్లారిఫికేషన్ తీసుకోండి. పార్టీ రామారావు పెట్టాడని మీ పత్రికా వాళ్ళు అనుకుంటే రోజు రామారావు పార్టీ అంటారు. చంద్రబాబు నన్ను పార్టీలో చేర్చుకోమని ఎందుకు వచ్చి అడిగాడు నన్ను? చంద్రబాబు కాంగ్రెస్లో ఓడిపోయినప్పుడు మన ఇంటికి వచ్చి అన్న పార్టీలో చేర్చుకోమని వచ్చానని చెప్పాను అన్నాడు. ఎందుకంటాడు? అదంతా మీరు కల్పించిన ఆయన గ్లామర్ చేత ఆయన పేరు పెడుతున్నారు. ఆయన్ని పత్రికలు అడిగితే చెప్పాడు, ఎవరు నీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఏమిటి అని అడిగాడు. నేనెక్కడయ్యా, నాకెక్కడ తెలుస్తుంది, నాదెల భాస్కర్రావు పుర్రెలో పుట్టిందని చెప్పాడు. ఈ పార్టీ ఆయనదేనని నిరూపించటానికి చంద్రబాబు, ఉపేంద్ర ఇద్దరు కలిసి ఒక జిల్లా జడ్జి దగ్గరికి పోయి ఇది రామారావు ఆలోచన, రామారావు బ్రెయిన్ చైల్డ్ అని చెప్పని జడ్జిమెంట్ రాయాలని చెప్పి పోయారు. పోతే నాకు మంత్రి అవ్వాలని కోరుకుంది, అది ఇస్తానంటే రాస్తాను. ఇస్తామన్నారు మంత్రి. రాయించుకొచ్చారు. ఉపయోగం ఉంది, రాయించుకొచ్చారు. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనకి మంత్రి ఇచ్చి నా పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఆయన పేరు రాజయ్య. నా పోర్ట్ఫోలియో ఇచ్చి వెంగళరావు గారి ఇంటి ఎదురుగా ఇల్లు తీసుకుని ఆయన పెట్టారు అక్కడ. తర్వాత ఎంపీ కూడా ఇచ్చారు అతను, బయట పెట్టకుండా ఉండటానికి. కనుక ప్రయత్నం ఎందుకు? ఇది నా బ్రెయిన్ చేయడు అని చెప్పని ఎందుకు అనిపించుకోవాలి ఆయన? అంటే నీకు భయం ఉండే కదా, నాదే దాదాన్ని నువ్వు తీసుకెళ్ళావు కనుక నీది అనిపించుకోవాలనే కదా. రామారావు పార్టీ అంటారు, అదేమిటో రామారావు పార్టీ అంటే రామారావు పార్టీ ఎవడు పెట్టాడు? ఆయనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసు, ఎన్ని తాలూకాలు ఉన్నాయో తెలుసు, ఏ ఎమ్మెల్యేలు తెలుసు సరికి. క్యాబినెట్ నేను రాసింది, క్యాబినెట్ ఆయన తెలియదు కదా. ఆయన క్యాబినెట్ చేయటం చేతగాక నన్ను రాయమన్నాడు. అన్ని కులాలని అడ్జస్ట్ చేయాలి క్యాబినెట్ అంటే, అన్ని వర్గాలని తీసుకురావాలి. 15 మందిలో చేయాలి. నేను కూర్చొని అదొక ఎక్సర్సైజ్ చేశాను. కనుక అవన్నీ కల్పితాలు. ఇప్పుడు మీరు గవర్నర్ రామ్లాల్ గారి దగ్గర మళ్ళీ అప్పుడు వెళ్ళిపోతారు గవర్నర్ దగ్గరికి. అది ఎప్పుడు అటు ఇటు జంప్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఈ టాపిక్ చూడండి, ఇది కేవలం బ్రెయిన్ చైల్డ్ అయింది అని చెప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అది ప్రయత్నం ఫెయిల్ అయింది. ఆ జడ్జి రాశాడు, కానీ వాడు ఉపయోగం లేదుగా. రామారావు చెప్పేశాడుగా, ఇది నాదెల భాస్కర్రావు పుర్రెలో పుట్టిందని. అది పోయింది. ఇప్పుడు మీరు రామలాలు ఇది గోల ఇది అంతా ఎప్పుడంటే ఆయన రెండోసారి అమెరికా పోయినప్పుడు మొత్తం చంద్రబాబుకి అప్పు చెప్పాడు. అంతా ఆయన్నే చూడమని చీఫ్ సెక్రటరీని ఆయనకి అప్పు చెప్పాడు. నాకేమో అమెరికా నుంచి ఫోన్ చేసి, ఎంతసేపు యాంజియోగ్రామ్ ఎంతసేపు ఉంటుంది, 1/2 అవరు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఓల్డ్ సిటీలో అల్లర్లు చేస్తున్నారంటే నాకు ఎవరో ఫోన్ చేశారు, కాళ్ళు విరగొట్టమని ఫోన్ చేశాడు. సరే, ఆయన చీఫ్ సెక్రటరీని పిలిచి నేను ఓల్డ్ సిటీ విజిట్ చేస్తానయా, అరేంజ్ చేయమని చెప్పారు. వద్దు సార్, వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు, చంద్రబాబు గారు చెప్పారు వెళ్ళనివద్దని ఎవరిని మినిస్టర్లు అని. సరిగ్గా మనం పర్యామ మనకి ఇంకా అన్న ఒక 2-3 మినిస్టర్లు వాడేవాడు అన్న వాయించ హట్ మనం వెళ్దాం పదమని చెప్పారు. 2-3 సెంటర్లకు వెళ్ళి వచ్చి ఇంటికి వెళ్ళి పడుకున్నాను. పోనీ మరి నడుస్తున్నాయి. మరి ఈనాడు పేపర్ ఏమో అంతా జీరోరే, ఒక్కడే హీరో, ఆ హీరో వచ్చే వరకు ఇలాగే ఉంటుంది అని రాశాడు. ఎంతమంది పిడకలు పెట్టి ఎంత తగలేశారనుకుంటున్నారు ఇది. కనుక అలా వీళ్ళలో ఉక్రోషం పెరిగిపోతూ ఉంది. ఎట్లాగో అసమ్మతి మొట్టమొదటి నుంచి ఉంది. ఆ అసమ్మతి ఇది చేస్తున్న పనులు ఇది చూసి అందులో చంద్రబాబు అప్పచెప్పేసి చంద్రబాబును అసలు చేర్చుకోవడానికి వీల్లేదని మొట్టమొదటి అడ్డం పడ్డారు కదా. చంద్రబాబుని చేర్చుకోవడానికి వీల్లేదని అడ్డం పడితే ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో నేనున్నా. నేను సంతకం పెట్టలా. నన్ను సంతకం పెట్టమని ఆయన కబురు చేశాడు. సంతకం ఎందుకు, నీ అల్లుడేగా, నీ తీసుకో. ఎందుకు మీరు పెట్టలేదండి సంతకం? ఎందుకు సంతకమే అవసరంలా. సరే పంపించాడు. ఉపేందర్ తీసుకోడు. ఆ సంతకం పెట్టి పార్టీని ఆస్వాదించి కాగితం. ఇంకేడు మరి ఇంకేం చెప్తాం? అంతమంది అపోజ్ చేస్తుంటే ఎమ్మెల్యేలు
అల్లుండి పార్టీ ఎందుకు ఇప్పుడు తొందర ఉంది, అక్కడ పక్కన చస్తే వాడు ఉంటాడు కదా. నేను ఇంటికి వస్తున్నా, ఏంటి బ్రదర్ వాళ్ళని అంతసేపు మాట్లాడిస్తావా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడతారా, ఎవరు వాళ్ళు ఎమ్మెల్యే, నాకు కాలు చెప్పులు కాలేజీ రేపు అసెంబ్లీ డిజాల్వ్ చేసి మళ్ళీ కొత్త అసెంబ్లీ నా ఫ్యాన్స్తో నా మనుషులతో తెచ్చుకుంటాను, ఏంటి వీళ్ళంతాను నన్ను అపోజ్ చేసేవాళ్ళు నా పార్టీలో ఎందుకు అని పిచ్చికేకలన్నీ వేసాడు. అంటే ఇప్పుడు అక్కడికి వద్దాం సార్, మీరు అక్కడ ఆగారు. అన్ని గంటలు వచ్చి ఓకే. వస్తే సో అమెరికాలో జుట్టు బిక్కుని నా కూతురు ప్రసవించాలంట అయింది, నన్ను ఏం చేస్తామంటావు, అరే కూతురు ప్రసవించాలంటే నాతో అంటే అంటావు, అటుకి ఇటుకి సంబంధం, ఇది పబ్లిక్ అఫేర్స్, అదేం ప్రైవేట్ మ్యాటరు అని చెప్తే ఆపుకోలా, కోపం ఆపుకోలా, అసెంబ్లీ తీసేస్తానంటాడు రోజు. ఇది వరుస. సరే అమెరికా నుంచి వచ్చాడు, గండిపేటలో తిరుగుతాను, గండిపేటలో దిగడానికి ఖర్చులు, చుట్టూ కాపలా, పోలీసు బందోబస్తు అవన్నీ ఏర్పాటు చేయండి అని చెప్పాను. ఓ 40 లక్షలు ఫైల్ పెట్టాడు రామ్రాయ్ చీఫ్ సెక్రటరీ. నా ఫైనాన్స్ సెక్రటరీని కలవయ్యా, ఫైనాన్స్ సెక్రటరీని ఫైల్ పంపావంటే పంపలేదన్నాడు, పంపను. పంపాడు. ఆయన ఏమి రాశాడంటే మినిస్టర్ ఆర్ ఏ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ మెయింటెనెన్స్ ఓన్లీ ఫర్ 1 house, నాట్ 2 houses అని రాశాడు. ఐ అగ్రీ విత్ మై ఫైనాన్స్ సెక్రటరీ, బట్ హౌఎవర్ దిస్ మ్యాటర్ రిలేట్స్ టు ది చీఫ్ మినిస్టర్, లెట్ ది చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ టేక్ ఏ డెసిషన్ అని చెప్పని ఫైల్ రాసిపడ్డు. నేను డెసిషన్ తీసుకుని డబ్బు ఇవ్వలేదు. అది వాళ్ళకి నా మీద చెప్పుకుంటూ వచ్చారు, బొంబాయి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకున్నాను, నాతో ఏం మాట్లాడా ఆ విషయాలు. నేను మధ్యాహ్నం దాకా సెక్రటరియట్లో పని చేసుకుని ఇంటికి వచ్చాను. నాకు గవర్నర్ బంగ్లాలో నుంచి కబురు వచ్చి మిమ్మల్ని తీసేస్తున్నారు అని చెప్పి. మంచిది, సినిమా యాక్టర్ చేత ఆఖరికి కానీ ముఖ్యమంత్రి చేసేవాడి చేత మనం తీసేసుకోవాల్సి వచ్చిందని నా ఇంట్లో వాళ్ళంతా ముందే చెప్పాం, మీరు చెప్తే వినలేదు, ఈ సినిమా వాళ్ళ సంగతి మనకి. సరే కానివ్వండి అని చెప్పి అనుకునే ఈ లోపల జనం అంతా వచ్చేసారు. గప సంతకాలు పెట్టు. ఆయన వచ్చినాక జరిగింది, లేనప్పుడు దొంగతనం చేసింది కాదు. ఆయన వచ్చినప్పుడు వ్యతిరేకత బాగా ఉంది కదా ఆయన మీద, ఆయన ఫంక్షనింగ్ మీద. గబగబ సంతకాలు పెట్టారు, తీసేశారని కబురు వచ్చినాక చంద్రబాబు ఫోన్ చేశాడు, అన్న ఏదో సంతకాలు పెడుతున్నారట అని. పెడుతున్నారు, దే డోంట్ వాంట్ టు సపోర్ట్ రామారావు, దే వాంట్ టు విత్డ్రా అంటే. అదేంటన్నా నువ్వే కదా పార్టీ తెచ్చింది, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా, నేను చేసేది ఏముంది, వాళ్ళు ఏమంటారు జిలేబీ, వాళ్ళందరూ సంతకాలు పెడుతున్నారు, నేను పెట్టలే, ఇంకా రావచ్చు కదా, వచ్చి సర్దవచ్చు కదా, రాలా. డెలిబరేట్ మా అల్లుడు కలిసి చేశారు ఎలగొట్టేయాలని. సరే నేను కూడా సంతకం చేశాను, 91 పెట్టి సరిపోదు. గవర్నర్ పోయి పొద్దున్నే సబ్మిట్ చేసి మా ఎమ్మటే వచ్చినాడు కూడా వచ్చారు, మేమే ఎమ్మెల్యేలను తీసుకెళ్ళా. మీరు అక్కడ బల నిరూపణ చేసింది ఎప్పుడైతే గవర్నర్ గారి దగ్గర, రామ్లాల్ గారి దగ్గర బల నిరూపణ కోసం తీసుకెళ్ళిన ఎమ్మెల్యేలో చాలా శాతం ఫేక్ ఎమ్మెల్యేలు అనేది వాస్తవం. ఫేక్ అని గీకని లేదు, మేము ఎమ్మెల్యేలను చూడలా. ఆయన ఎమ్మెల్యేలను ప్రొడ్యూస్ చేయమని ఆయన అడగల, మేము సబ్మిట్ చేసాం. ఆయన ఫేక్ ఎమ్మెల్యేలను ఎవడో ఏదో కోతలు కూర్చున్నారు, కద్దరు పంచలే కట్టి కండువాలో వేసి తీసుకుపోయాడని చెప్పి. అంటే ఇప్పటికీ అంటే చిలకలూరుపేట నుంచి ఒక జరిగింది ఏంటంటే, ఆ రోజుని శ్రీనివాసల రెడ్డి గారి బ్రదర్ ఉన్నాడు, ఆయన బ్రదరు 8 మందినో 9 మందినో ఎమ్మెల్యేలు తెచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. ఈ మధ్య ఒక వీడియో రిలీజ్ అయింది, చెప్తా. అంబేశ్వరరావు అనే వ్యక్తిని కూడా దాంట్లో ఆ గ్రూప్ లో ఉన్నారనేది చిలకలూరుపేట. అంబేశ్వరరావు చిలకలూరుపేట వాస్తవుడు, ఏంటంటే బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నాడంట, ఇప్పటికి స్టిల్ ఉన్నాడంట. ఆ టైంలో అతను కూడా ఉన్నాడనేది. అతను మేము ఎమ్మెల్యేనే ఎక్కడ రాయలేదే, తీసుకెళ్ళారండి.
అంటే ఆ ఆ నన్ను గ్రూప్లో తీసుకెళ్ళటం కాదు, గేట్ తెరిస్తే మేము ఎమ్మెల్యేలంతా పోతుంటే మా ఆమెడు చేరుంటారు ఫ్రెండ్స్ కదా, అంతేగాని మేము ఎవరిని తీసుకెళ్ళా. ఓకే మేము పెటిషన్ ఆయన సబ్మిట్ చేయడానికి పోయి గవర్నర్ బంగ్లాలో పోతుంటే గేట్ ఎత్తినప్పుడు 10 మంది వాళ్ళు వీళ్ళు చేస్తారు, కానీ వాళ్ళు ఎవరో ఎమ్మెల్యేలు కాదు కొంతమంది. అంటే ద్వారకా హోటల్ మేజర్గా ఇదంతా తంతు జరిగిందనేది. నో నో నో, ఓకే ద్వారకా హోటల్లో ఎవరు లేరు. బహుశా ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ దిగారేమో, మనకేం సంబంధం లేదు. శ్రీనివాస్ ఏం చేశాడంటే, శ్రీనివాస్ రెడ్డి, అరే నువ్వు మనం భాస్కరరావు సపోర్ట్ చేస్తే ఇంకా పర్మనెంట్గా వాడే ఉంటాడు, రామారావు సపోర్ట్ చేస్తే ఎప్పుడైనా తీసేయచ్చు, రామారావు పోతాడు, మనం అధికారం మనకు వస్తుంది రెడ్లకి, కనుక వాడికి ఎందుకు సపోర్ట్ చేయాలరా అని చెప్పి శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ అన్నగారితో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయాడు. ఓకే వాళ్ళు కూడా నాదేమిటే గవర్నర్ దగ్గరికి వచ్చారు, వాళ్ళని తీసుకుపోయాడు. కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, ఎన్టీఆర్ గారికి అప్పటికే ప్రజల నుంచి అసమ్మతి ఉంది. ఉం? ఆయన అంటే ఈ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కూడా అసమ్మతి గలాన్ని వినిపిస్తున్నారు, అది బాగా అన్నారు మీరు. సో మీరు 31 రోజులు సీఎంగా ఉన్న టైంలో ప్రతిపక్షాలు ఏవి కూడా మీకు సపోర్ట్ చేయలేదు ఎందుకు? ఎందుకంటే అది నేనేదో ఘోరమైన తప్పిదం చేసినట్టు. మరి ఇదే అపోజిషన్ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ లెటర్స్ ఇచ్చారు గవర్నర్కి. మీ బ్రెయిన్ చక్కగా ఉపయోగించండి. ఇదే అపోజిషన్ వాళ్ళు ఆయన సపోర్ట్ చేస్తున్నామని లెటర్స్ ఇచ్చారుగా. బయటికి ఎందుకు వెళ్ళారంటే ఒక ఉద్యమంగా లేపి ఆ ఉద్యమంలో అందరూ కలిసిపోదామని చెప్పి కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ కలిసిపోయారు. కానీ మరి దానికి ఆల్ రైట్, నేను పడగొట్టానని చెప్పి పోయారు. మరి ఈ ఉద్యమం చేసిన వాళ్ళు చంద్రబాబు పడగొట్టినప్పుడు ఎవరు రాలేదే? వాళ్ళు రామారావు సపోర్టర్సా? ఎందుకు రాలే? అక్కడికి వద్దాం. ఎందుకంటే అదో మూమెంట్గా తీసి వాళ్ళ కక్షలు. ఎందుకంటే బీజేపీ 2 సీట్లు గెలిచింది, వాళ్ళకి లేదు, ఎక్కడ స్థానం లేదు, వాళ్ళు ముందుకు వచ్చారు. వెంకయ్యనాయుడు తీసుకొచ్చాడు, వెంకయ్యనాయుడే కారకుడు దీనికి. ఏమి రామారావుకు నాకు బాధాభిప్రాయాలు క్రియేట్ చేయడానికి కూడా వెంకయ్యనాయుడే కారకుడు. వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి. సరే చంద్రబాబు ఎట్లాగో ఇంట్లో వాడు మొట్టమొదటి పార్టీలో వద్దని మేము అంటున్నాం కదా, అందుకని అతను కూడా జాయిన్ అవుతాడు, సహజం కదా. వీళ్ళే చేసింది అతనికి నాకు దూరం చేయడం వాళ్ళ ఉద్దేశం. దాంట్లోనే భాగం ఇదంతాను. లేకపోతే ప్రభుత్వం అతనికి అప్పచెప్పడం ఏంటి? తప్పు కదా. చీఫ్ సెక్రటరీని అతనికి అప్పచెప్పడం తప్పు కదా. నువ్వేమో నాకు ఫోన్ చేసి ఓల్డ్ సిటీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు ఎరగొట్టమని ఫోన్ చేస్తావు, అక్కడేమో నువ్వేమో చీఫ్ సెక్రటరీ బాధ్యతలన్నీ అల్లుడికి అప్పచెప్పి డైరెక్షన్ చేసి అల్లుడు వెళ్ళటానికి వీల్లేదని చెప్తే ఇంకా ఏం చేయండి? మేము చేసేది మేము ఎక్కడ తప్పు చేసినాం? మేము ఎక్కడ తప్పు చేసినామండి? అయిపోయింది కదా, ఆ ఎపిసోడ్ అయిపోయింది కదా. ఈయన ఈ ఊరు శంషాబాద్లో ఒక 400 ఎకరం 300 ఎకరం పొలం కొనుక్కున్నాడు. అప్పుడు వాళ్ళ నాయనగారికి అక్కడ ఉండేవాడు. వాళ్ళ నాయనగారు అక్కడ ఉంటే ఏ కారణం చేతో ఆయన చనిపోయాడు. అక్కడ యాక్సిడెంట్లో చనిపోయారంటారు, ఎవరో చంపేశారంటారు, ఏదో చెప్తే అది నాకు తెలియదు. మంత్రివర్గం ఫామ్ చేశాం కదా, చేసినాక రామచంద్రరావుని నేను లేబర్ మినిస్టర్ చేశాను. రామచంద్రరావు అని కుక్కట్పల్లి వెలమాయన. ఆయన మన ఓల్డ్ సిటీలో ఉంటాడు, మోటార్ సైకిల్ ఎత్తుతాడు. రామస్వామి గారిని కూడా మంత్రి. వాళ్ళు అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఒక రామచంద్రరావే మంత్రి. రామచంద్రరావు గారిని పిలిచి రామస్వామిని కూడా కలిపి మీరు వెళ్ళి నా పొలం నాకు ఇప్పించేయండి, ఆ 10 లక్షలు వాపసు ఇస్తానని వెళ్ళి చెప్పారమ్మ. వీళ్ళు వెళ్ళారు, వీళ్ళిద్దరు వెడితే వాళ్ళు కొట్టినంత పని చేసి పొలం వాళ్ళకి ఇవ్వటం ఏంటి, 10 లక్షలు మాకెందుకు, ఇప్పుడు 10 లక్షలకి వేళ కొనుక్కున్నాడు, అయిపోయింది.
మేము మళ్ళీ ఆ 10 లక్షలకి ఆయనకి పొలం ఇవ్వడం ఎందుకు ఇస్తాం, ఇప్పుడు 10 కోట్లైనా ఇవ్వం అని చెప్పి ఎదురు తిరిగాడు. ఎదురు తిరిగేటప్పుడే వీళ్ళ వల్ల కాలేదు అని రామచంద్రరావు మీద కోపం, చేసి పెట్టలేదని. సరే, అదేం చేశాడు, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఈ 400 ఎకరాలు చూయించి దాన్ని ప్రజలకు పంచిపెడతాను, ఎందుకంటే వాళ్ళు ఇవ్వమన్నారు కదా అని హెలికాప్టర్ వేసుకెళ్ళి ఆ ఊళ్ళో దిగాడు. దిగి వివేకానంద స్వామి డ్రెస్ వేసుకున్నాడు, హెలికాప్టర్లోనే వేసుకుని దిగాడు. ఇదంతా ఎక్స్ట్రా ల్యాండ్ పేదవాళ్ళకు పంచిపెట్టేస్తాను. వాళ్ళు ఊళ్ళల్లో వాళ్ళంతా వాళ్ళు పోయి వ్యతిరేకించారు. ఆ హెలికాప్టర్ వేరే ఊర్లోకి వెళ్ళి ఎగిరి మళ్ళీ దిగారు, ఊళ్ళో ఉంటే కొడతారని. కేవలం దుర్బుద్ధితో ఆ పొలం తనకి ఇవ్వలేదని, నేను కొనుక్కున్న పొలం నాకు ఇవ్వలేదు, నేను ముఖ్యమంత్రి కానప్పుడు అమ్ముకున్నాను, నేను ముఖ్యమంత్రి అయిన నీ 10 లక్షలు నీకు ఇస్తాను, నాకు ఇచ్చేసి వాళ్ళు ఇవ్వమన్నారు. ఆ నెగోషియేషన్ రామచంద్రరావు సరిగ్గా చేయలేదు, వీడు కావాలని చేయలేదు అని వాడి మీద కోపం. రామచంద్రరావు మీద, మంత్రి, వాడు లేబర్ మినిస్టర్. సరే, నేను రామారావు గారు మెడ్రాస్ వెళ్ళాం. మెడ్రాస్ వెళ్తే పొద్దున్నే ఆ గెస్ట్ హౌస్లో పేపర్లు అయితే తెచ్చిస్తారు. పేపర్లు చూస్తే రామచంద్రరావుని ఇట్లా ట్రాప్ చేశారు అని చెప్పారు. ఎవరిని ట్రాప్ చేశారు అంటే డీజీపీ అప్పారావు, సిఐడి. ఎందుకు ఈ పని చేశారు, ఏమిటి అని చెప్పి అడిగాను. అక్కడ ఉన్నాడు, ఇద్దరు ఉన్నాం కదా, ఎందుకు ఈ పని ఎందుకు చేశారు, ఇప్పుడు ఫోన్ కూడా వచ్చింది హైదరాబాద్ నుంచి, రామచంద్రరావుని ఎందుకు తీసేశారు, కారణం ఏంటారు అని. నీకు తెలియదులే బ్రదర్, పార్టీ ఇమేజ్ అంతా పడిపోతాయింది, మనం నీతిగా ఉన్నట్టుగా కనపడాలా, వాడు తీసేవాడు అవినీతి పరుడు. ఎందుకు అవినీతి పరుడు అన్నా, ఎంత పెళ్లి చేశాడు అనుకున్నావు, ఎన్ని భోజనాలు పెట్టాడు అనుకున్నావు అన్న. అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటే భోజనాలు పెట్టరా, వాళ్ళు వెలమాసు పెద్దవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బావమరుదుల వాళ్ళు పెద్ద పెద్ద రైతులు అక్కడ కుక్కటిపల్లిలో భోజనం పెట్టరా పెళ్ళిళ్ళు చేసుకుంటే. వాళ్ళ పసుపు పారాయణం ఆరకుండానే ఆ పిల్లలు, చిన్నపిల్లలు ఇంట్లోకి వెళ్ళకుండానే నువ్వు వాడిని తీసేస్తే ఆ పాపం మనకు తగలదటండి. ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు అని కోప్పడు. నీకు తెలియదు బ్రదర్, అదంతా ఇమేజ్ పడిపోతుంది, అందుకని చేసి నాట్ అట్ ఆల్ కరెక్ట్ అన్నాను. ఇది రాజకీయాల్లో జరగని పని చేశారు మీరు ఇవాళ. ఇది ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ టు షేర్ ది రెస్పాన్సిబిలిటీ. చాలా తప్పు చేసేవాళ్ళు. నేను కోపంగా అప్పుడు తిరుగుపులలో వచ్చాను. అంటే అది నా పని నువ్వే చూసుకునే పోతున్నాను. వస్తే ఏం చేస్తాను అంటే మళ్ళీ తను కూడా వచ్చేసాడు. సాయంత్రం వచ్చి క్యాబినెట్ పిలిచాడు, వెళ్ళాం. క్యాబినెట్ మినిస్టర్ అందరికీ ఏదో కాగితాలు కదులుతున్నట్టు, కాగితాలు మోగినట్టు ఆడే టేబుల్ మీద అని, ఎవరు చేశారు ఇదన్న. అప్పుడు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసరు పెళ్లి చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు 10 ఏళ్ళు లంచం తీసుకున్నావు అని చెప్పి అరెస్ట్ చేస్తారా? ఏంటండి మీరు చేసేది? క్యాబినెట్ మినిస్టర్స్ అంతా లోపలికి వచ్చారు. వచ్చినాక టేపు వినిపించాడు. టేపు విన్నారు. ఆడ ముక్కు మీద చేలు చేసుకుని ఏం మాట్లాడలేక వెళ్ళిపోయారు. మంత్రులు పోతాయి కదా, ఆడ భయం, అది పోయారు. పోయినా చంద్రబాబు లోపలికి రాబోయాడు. ఈయన కన్నుకొట్టి పో అన్నాడు. లోపల మేమిద్దరం కూర్చొని నువ్వు చేసిన పని ఏది ఆమోగ్యం కాదు, ఇది చాలా రిబౌండ్ అవుతుంది, చాలా అలరవుతావు, నువ్వు ఏదనుకున్నావో అది సాధించలేకపోతున్నావు, ఇమేజ్ పోతాయింది అనుకుని అతను తీసేసావు, ఇది రియాక్షన్ వస్తుంది, చాలా తప్పు చేశావు. ఏం చేయాలి బ్రదర్? దానికి మంత్రి ఇవ్వలేదని ఎవరో అమ్మాయి కాటరగడ్డ
ప్రస్తుతం అట మంత్రి ఇవ్వలేదని, అదే మరి ఏం వచ్చిందో అది వచ్చి చెప్పింది, ఇట్లా ఇట్లా జరిగింది, ఇంత డబ్బు ఖర్చు చేశాడు, ఇన్ని ఐటమ్స్ పెట్టాడు, పెళ్ళి వ్యాపం అని చెప్పాడు. నేను నమ్మాను. అప్పరం అడిగితే అప్పరం వెళ్ళి చేసుకో, అందులో ఎక్కడ డబ్బు తీసుకున్నట్టు ఎక్కడ లేదే అన్న, డబ్బు అడిగినట్టు అప్పుడు ఇచ్చినట్టు ఎక్కడ లేదే అన్న. కాగితాలు కదులుతాయి, కాగితాలు ఏమన్నా ఆఫీస్ టేబుల్ మీద ఎవరికైనా కదులుతూ ఉంటాయి. కాగితాలు కదులుతుంటే రూపాయలు కదిలినట్ట అని క్యాబినెట్ బయటకు పోయినా బాగా వేసుకున్నాం ఇద్దరు. మీకు ఇప్పుడు ఏమన్నా బాధ ఉందండి? అంటే పార్టీ నాదైతే నేను నేను ఆ ఫలాలను అనుభవించట్లేదన్న బాధ ఏమన్నా ఉందా మీకు? ఎవరికి? మీకు. అంటే నేనే కాదు, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది ఎమ్మెల్యేలు, వీళ్ళంతా కలిసి తిరిగి రోడ్ల ముట్టే, కట్టల ముట్టే, చుట్ల ముట్టే తిరిగి ఇంత ప్రచారం చేసి ఆ పార్టీ ఎవరో తెలుసప్పుడు ప్రచారం చేసి కష్టం అంతా మనం పడితే పాపం ఏమి అనుభవించకుండా, ఎమ్మెల్యేలు కూడా కాకుండా, ఇంకేదో ఆఖరి మున్సిపల్ కౌన్సిలర్ కూడా కాకుండా పోయినామే, ఏమిటిది అన్యాయం, వాడు ముఖ్యమంత్రి ఏంటి అని ఏడుస్తుంటారు కార్యకర్తలు నా దగ్గరికి వచ్చి. ఏడుస్తుంటారు, బాధ ఉంటుంది, బాధ లేకుండా ఉంటుంది. ఏంటి భగవంతుడు ఇట్లా అన్యాయం చేశాడు మొన్న అని చెప్పి బాధ ఉంటుంది. వాళ్ళ జీవితాలన్నీ పోనీ కదా. ఇప్పుడు సికింద్రాబాద్ ఎమ్మెల్యే అయ్యాడు, ఆ ఎమ్మెల్యే నా ఏమిటో ఉన్నాడు, మరి వాళ్ళ ఎమ్మెల్యే పోయింది, సహజంగా బాధపడతాడు కదా. బాధపడకపోవడం అంటే మనం చేసిన తప్పు అనుకుంటారు కాసేపు, ఇట్లాగా ఇంకో నెల రోజులు ఆగి కొట్టాల్సిందని అనుకుంటారు, రకరకాలు అనుకుంటారు, ఎట్లా లేకున్నట్టు. మహానాయకుల్లో మీ పాత్ర నెగిటివ్ ఉంటుందని ముందస్తుగా మీరెందుకు మీ జాఫర్ చెప్పాడండి నాకు, మిమ్మల్ని విలన్గా చూపిస్తున్నారని. ఆ జాఫర్ అనే కుర్రాడు అతను వచ్చి చెప్పాడు. అంతే, నాకు తెలియదు, నాకు నా సినిమాలు పోవాలని నాకు తెలియదు, ఏమి ఎక్కడెవరు తీస్తున్నారో సినిమాలు ఏమిటి నాకేం తెలుసు. సినిమా తీస్తున్నారండి, అందులో మీ పాత్ర ఏదో విలన్ చూస్తున్నారు, ఆ జాఫర్ చెప్పాడు. చెప్తే ఊరుకుంటా ఉంటాయా, మా ప్లేట్లతో మేము సంప్రదించి ఏదో చేస్తాంలే పో అన్నాను. పోయాడు. అది మహానాయకుడు సినిమాలో మీ పాత్రతో పాటు చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా నెగిటివ్గా చూపిస్తే మీకు ఓకేనా? నేనెవడండి ఓకే అంటానికి కాదనడానికి, అది ఎవడో డైరెక్టర్లు వాళ్ళు ప్రొడ్యూసర్లు చేసుకునే పనులు, నాకేం సంబంధం అయ్యి. నేను ఓకే కాదంటే ఆపేస్తారా? అది అటు ఏం చేసుకుంటారో చేసుకొని, ఏదైనా మనకు ఎగనెస్ట్గా బ్యాడ్ షేప్లో చూస్తే మమ్మల్ని కోర్టులో పెడతారు. ప్లేటర్లకు అప్పచెప్పాను, కోర్టుకు పోతారు, సహజం అది. ఆ సెన్సార్ బోర్డుని కూడా పార్టీకి చేర్చి పెడతారు. వీళ్ళకి అందరి హెడ్ బొంబాయిలోనే ఎక్కడ ఉంటుంది, వాళ్ళకు కూడా రాశారు ఇట్లా చూపిస్తే పెడతామని. ఐబీ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు ప్లేడర్లు, వాళ్ళు చూసుకుంటారు ఆ డ్యూటీ. నేను ప్లేడర్నే, కానీ అప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది, ఎప్పుడు వదిలేసి. ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి మీరు ఈ మధ్య చాలా ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది. తప్పే ఉంది, ఉన్న వాస్తవం మాట్లాడు. సరే, వాస్తవం మాట్లాడారు, కానీ మీరే ఒక ఇంటర్వ్యూలో ఆయనలో మీకు నచ్చినది ఏంటంటే ఆయన కుటుంబానికి గౌరవం ఇచ్చే సంస్కారవంతుడిగా చెప్పారు. కుటుంబాల సంస్కారమే కదా, దాన్ని ఏమంటారో, కుటుంబం అంటే మహాపిచ్చతలు. ఒక సంస్కారవంతుడిగా మీరు అభివర్ణించారు. మరి అలాంటి వ్యక్తి సంస్కారహీనుడిగా చాలా చోట్ల మీరు మాట్లాడటం అనేది. సంస్కారహీనుడని అంటే ఈ రాజకీయాల్లో అతను చేసిన పనులు అలా ఉన్నాయి. అతను తెలియక కావచ్చు, కొంత అహంకారం కావచ్చు, కొంత మరి పక్క వాళ్ళు ఎంకరేజ్ చేసేట చెప్పిండొచ్చు మరి. అంతేగాని మరి మీరు మీరు ఇన్ని గ్రహించారు, ఇన్ని నా మీద 3 కమిషన్లు వేశారు. ఒక్క కమిషన్ నేను కరప్ట్ చేశానని ఎక్కడ రాయలే. రామారావు మీద ఫుల్ బెంచి ద్రోణరావు సత్యనారాయణ కేసు వేస్తే ఫుల్ బెంచ్ 3 జడ్జిలు రామారావు ఈజ్ కరప్ట్ అని రాశారు. సమర్థిస్తారా మీరు? నేనేదో ఆ సందర్భంగా మాట్లాడుతున్నానా? చెప్పండి. వాస్తవాలే కదా. వాస్తవాలు చెప్పినప్పుడు ఆయన మీద మీరేమో రాముడు దేవుడు ఏదో సినిమాల్లో రాముడు దేవుడు, మామూలుగా బ్రతికేటప్పుడు మనిషే కదా, కరప్ట్ మ్యాన్ అని రాశారు. ఆయన మీద అభియోగం కాదు, అది జరిగింది వాస్తవాన్ని పట్టుకున్నారు. ఎంక్వైరీ వేసేస్తే విజయభాస్కర్ రెడ్డి ముట్టుకుని ఎంక్వైరీ వద్దని బతిమాలారు. తర్వాత చీఫ్ మినిస్టర్ విజయభాస్కర్ రెడ్డి అయ్యాడు కదా ఒకసారి.
అది సినిమా రీల్స్ దాంట్లో 5-6 కోట్లు డబ్బు పెట్టుకుని 7 కోట్లు ఎంతో గుంటూరు పంపాడని చెప్పాను. కనుక దాన్ని చెప్పుకుందాం, మీ కన్క్లూజన్ మీది. కనుక మమ్మల్ని ఎక్కడ కోర్టులు రాయలేదే. ఆన్ ద అదర్ హ్యాండ్ జడ్జీలు వెళ్ళకపోయి జడ్జి ఇంటి బయలుదేరి అయ్యా బాబు ఏదైనా ఒకటి రాయండి ఎగనెస్ట్గా, ఆయనకి ఎగనెస్ట్గా రాయిపోయి మేము ఎట్ట బతుకుతాం అని చంద్రబాబు వెళ్ళి అడిగాడు ఒక జడ్జిని. ఆయన ఏమీ లేదయ్యా, మొత్తం సెక్రటరియట్ కాగితాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూసుకో, నా ముందు పెట్టారు, ఒక్కటి తప్పు ఆయన చేసింది చెప్పి ఎక్కడ ఏం లేదు, నన్ను ఏం చేయమంటావు అని చెప్పి పంపించారు. 3 కమిషన్లు పోనీ. ఎన్టీఆర్ గారి జీవితంలో లక్ష్మీ పార్వతి గారు ఎంటర్ అవ్వటం అనేది ఒక కుట్ర అని చెప్పేసి ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, అటు పార్టీ పరంగా కావచ్చు, ఎట్లా ప్రవేశించిందో దేనికి ప్రవేశించిందో నాకేమీ తెలియదు కదా, అది ఆయనకి ఆమెకే తెలియదు. మీరు చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశారు కదా ఎన్టీఆర్ గారిని జీవితాన్ని, అందుకు చేసిన అంటే ఆయన అంటే బాధపడతారు. ఆయనకి ఇలాంటి కోరికలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి భావించాను, నేను గ్రహించాను. స్త్రీ సంబంధం కొంచెం ఆయన ఇవి కనుక చేశాడేమో అనుకుంటాం, అంతేగాని మనకి నేనేం చూడలేదు, నాకు తెలియదు. మేము టూర్ చేసేటప్పుడు గెస్ట్ హౌస్ నా పేరు మీదే ఇచ్చేవాళ్ళు, నేను ఒక్కడనే, అప్పుడు ఎక్స్ మినిస్టర్ కదా, ఆయనకి ఇచ్చేవాళ్ళు కదా. ఆయన నేను ఒకటే మంచం మీద పడుకునేవాళ్ళు, మా సన్నిహితం అలాంటిది. అయితే ఆయనకి విషం ఎక్కించేశారు వీళ్ళంతా మనకి ఎగనెస్ట్గా. ఓ రోజుని గండిపేటలో పండుకొని ఉన్నాడు. ఇప్పుడు గన్మెన్లు వేస్తారు కదా, గన్మెన్లు మారుస్తూ ఉంటారు. నాకు గన్మెన్ పనిచేసిన ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన దగ్గర పోస్ట్ చేశారట. అతను ఆయన కారులో అక్కడ గండిపేట వెళ్ళాడట. ఇక్కడి నుంచి ఎవరో ఫోన్ చేసి ఆయన నీకు తెలవదుగా, అవును, అయ్యో లేనిపోయింది, ఆయన గన్మెన్ పంపించాడు, ఈయనే కావాలని పంపించాడు, అది ఆ గన్మెన్తో నిన్ను ఏదో చేసేస్తారని చెప్పి ఫోన్ చేశారట. గబగబా సాపు చుట్టుకుని పోదామని బండి వేసుకుని పారిపోయి వచ్చేసాడు సిటీలోకి. కనుక సృష్టి అలా బిత్తర కొట్టేశారు ఆయన్ని. అంటే కొంతమంది పాత్రలు మూలంగా మీరు ఎన్టీఆర్ గారు విడిపోవాల్సి వచ్చిందంటారా? అంతేగా, కొంతమంది పాత్రల కారణంగానే మా ఇద్దరి మధ్యన వెడ్జ్ క్రియేట్ అయ్యి మమ్మల్ని నాశనం చేసి ఇద్దరిని నాశనం చేశారు. వాళ్ళు లాభించారు, పెద్ద పదవుల్లోకి ఎక్కారు కదా. నా చుట్టూ తిరిగి ట్రాన్స్ఫర్లు పోస్ట్ చేయించుకుని భోజనం చేసే మనుషులు పెద్ద పదవులు ఎక్కారు, ఇప్పుడు ఇండియా లెవెల్లో కూడా ఎక్కారు. అలాంటి పరిస్థితులు వాళ్ళకి అప్పుడు. నాకు రామారావుకి తగువ పెట్టకపోతే మనం ఎట్ట బతకాల, వాళ్ళు బ్రతకటాని కోసమే ఈ తగువ పెట్టారు. బ్రతకటం కోసం ఈ పత్రికకి ఇలా చెప్పి పత్రికను కూడా తిట్టే కదా నేను. ఎందుకంటే రోజు పిచ్చి బొమ్మలు వేసి నా మీద వేస్తుంటే కోపం వచ్చింది నాకు, చిన్నాండి కదా వయసులో, దాన్ని అనకూడదు అన్నాను. హౌస్లో ఆన్ ది ఫ్లోర్ హౌస్ ఎవడో పచ్చడి అమ్ముకున్నాడు, పేపర్ పెట్టాడు, న్యూస్ చేస్తున్నాడు అని చెప్పి ఏదో అన్నాను. అంటే ఇంకేముంది, నన్ను పచ్చళ్ళు అమ్ముకునేవాడు అంటావా అని చెప్పి ఆయన ఆగ్రహం. ఆ రోజు నుంచి నా మీద అన్నీ పిల్లి బొల్లి నెక్క ఏదో బొమ్మలు వేసి కనుక ఇవన్నీ కూడా వాళ్ళే. జయపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళే మొత్తం అంతా సృష్టించి ఇద్దరిని డివైడ్ చేస్తే కానీ మనకు స్థానం ఉండదు అనే భావంతో క్రియేట్ చేశారు, అంతేగాని లేకపోతే ఏముంది. 84ది మీరు వివరించి చెప్పారు, కానీ ఇదే తెలుగుదేశం పార్టీ ఇంకొక సందర్భంలో ఎన్టీఆర్ గారికి మళ్ళీ 94లో ఇలాంటిది ఒకటి ఎదురైంది. 94 ముందు ఆయనకి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చేటప్పటికి ఈ లక్ష్మీ పార్వతి గారు మరి వాళ్ళు ఎట్లా ప్రవేశించారో, ఏ కారణం చేత ప్రవేశించారో నాకు తెలియదు. నాకు తెలిసిన వరకు వాళ్ళు ఆయనకి సపర్యలని చేస్తూ ఉంది. ఆయన పాపం బాగా చదువుకున్న అమ్మాయి, నేను ఇచ్చిన కాలేజీలో లెక్చరర్ కూడాను, కొల్లూరులోని అక్కడాను. చక్కగా వేదాలు ఉపనిషత్తులు అవి కూడా బాగా మాట్లాడుతుంది.
అప్పటికి మ్యారేజ్ అయ్యి బాబున్నాడు కదా. అది నాకు తెలియదు, నాకు తెలియదు. లెక్చరర్ అని తెలుసు, నేను ఇచ్చిన కాలేజీ కొల్లూరు. సరే మొత్తానికి నడుస్తూ ఉంది. ఆయన్ని మళ్ళీ మనిషిని చేసింది ఆమె. ఆమె లేకపోతే ఆ రోజుని రామారావు లేడు. అంటే కుటుంబ సభ్యులు ఎవ్వరు చూడకపోతేనే ఇప్పుడు నిమ్స్కి ఎదురుగా ఒక మీసాల రాజుగారికి హోటల్ ఉంది, భోజనం హోటల్. ఆ భోజనం క్యారేజ్ ఇంత ఎత్తుని అన్ని కూరలు అవి ఇవి అరిటాకు తీసుకుని రోజు తీసుకుపోతున్నాడు. ఆయన డయాబెటిక్ పేషెంట్ రామారావు. తిండి లేనిది టైంకి రాకపోతే గోలెత్తిపోతాడు. ఈ క్యారేజ్ టైం ప్రకారం తీసుకెళ్ళి ఇక్కడ పెడితేనే తినేవాడు. అలాంటి పరిస్థితిలో ఈమె ప్రవేశించి ఉంటుంది. ఆ హోటల్ భోజనం చేసేవాడు. ఆయనకి పరమాణం అంటే చాలా ఇష్టం. మా టూర్లో కూడా అడిగి మరీ తెప్పిస్తూ తినేవాడు. అసలు ఒక్క ఇవాడ ఏ కొడుకులైతే కూతుర్లైతే మా సామ్రాజ్యం పోతాయింది, ఎవరో పగడగొట్టి ఎత్తుకుపోతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, ఆ లక్ష్మీభారతి గారికి ఇచ్చేయబోతున్నాడు అని భయపడ్డారు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కళ్ళు ఇంటికి పిలిచి భోజనం పెట్టారా? ఒక్కళ్ళు క్యారేజ్ చేసి ఎప్పుడన్నా ఆయనకి భోజనం పెట్టారా? ఇవాళ సినిమా తీసి డబ్బు తీసుకుందాం, ఆయన పేరు ఆయన డ్రెస్సులు వేస్తూ అనుకునే బాలకృష్ణ గారు ఎప్పుడైనా పెట్టాడా భోజనం? ఒక్క క్యారేజ్ తీసుకుపోయాడా? ఇది ప్రజల ముందు పెట్టండి. అలాంటి సందర్భంలో ఆ మీసాల రాజుగారు హోటల్లో భోజనం తెప్పించుకుని తినేవాడు పాపం ఆయన. ఆ తినే సమయంలో మరి ఆయనకి ఎప్పుడు వచ్చిందో అది నాకు తెలియదు, డేట్ దీను పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది. మరి ఆమె సర్వం చూసి నెత్తనేసుకుని మోసి తీసుకెళ్ళి పాపం హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ ఇంజక్షన్లు ఇచ్చి అక్కడే ఉండి పాపం అది నయమయ్యారు. వస్తే ఆమె ఏదో పిల్లలు పుట్టించుకోవడానికి మళ్ళీ ఏదో పెట్టిందని చెప్పి ఆమె మీద అభియోగం పెట్టారు. పెరాలిటిక్ స్ట్రోక్ మనిషికి సెక్స్ ఏమిటి? పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చి పాపం కింద పడిపోయి మాట పడిపోయి చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి మందులు ఇప్పించి బాగు చేయించి 15 రోజులు 20 రోజులు ఆడకుండా మళ్ళీ తెచ్చుకుంటే ఆమె ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి నన్ను ఏమో మాట్లాడితే సింపతి నీకు ఆమె మీద అంటారా? సింపతి ఆడకూతురు ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, ఆయన ఎందుకు లైక్ చేశాడో మనకు తెలియదు, అది మన సబ్జెక్ట్ కాదు. అది భోజనం పెట్టారా మీరు? మందు బిళ్ళలు ఇచ్చారా? మంచినీళ్ళు ఇచ్చారా? ఎవడు లేడా చుట్టూ? 12 మంది సంతానం, 12 14 ఎవరన్నా ఉన్నారా ఒక్కడు చుట్టూ? ఎందుకండి అందరూ దూరం అవడానికి? అందరు దూరం ఎందుకు దూరం అయ్యారు మనకెట్టు తెలుస్తుంది? ఓకే, వాళ్ళు చెప్పే కారణం ఈమెమంటారు, ఈమెను పెట్టుకున్న కారణంగా అంటారు. దీనికి యాడింగ్గా మీ వాడేమో ఈనాడు రామోజీ ఏమో పారు అంటూ ఏ బొమ్మలు ఇవన్నీ వాళ్ళకి పాపం ఒక విధంగానేమో సోషల్గా వాళ్ళు ఎప్పుడు పెరగల ఆ పిల్లలు. ఓ రోజు నా ఎదుటే మేము ఎదురు ఆఫీసులో కూర్చుని ఉంటే పెద్ద కుమారుడు వచ్చి ఒక 500 ఇవ్వండి నాన్నగారు అని చెప్పాడు. ఆయనకి పిల్లలు, ఆయన పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఆయనకి పెద్ద ఆయనకి. అలాంటి ఆయన వచ్చి ఈయన 500 అడుగుతున్నాడు. 500 డ్రాయర్లో నుంచి తీసి ఇచ్చేసి అతను వెళ్ళిపోయినాక ఉత్త అసమర్థ కొడుకులు నా కొడుకులు అని చెప్పాడు. నన్ను ఉత్త అసమర్థం నా కొడుకులు అని తిట్టుకుని ఆ తాళం మళ్ళీ తాగేసుకున్నాడు. కనుక అంత కంట్రోల్ మంచిది కాదు. పిల్లలు అంత పెద్ద అయిన పిల్లల్ని వాళ్ళ దగ్గరికి వచ్చి డబ్బు తీసుకు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా, నీకెందుకు? అంత జిగట మనిషి అన్నమాట. దాంతో మరి ఆ పిల్లలకి ఏవో విధంగా కోపం వస్తాయి. వాడు పోయి వాళ్ళ పిల్లల దగ్గర మాట్లాడాలా, పిల్లలతో మాట్లాడుకోవాలా, ఇవన్నీ చెప్పుకుంటే బాగా ఉండదు. కనుక ఒక్కటే సింపుల్ క్వశ్చన్ నేను వాడు అడుగుతున్న ప్రజానీకాన్ని, వాళ్ళు ఎప్పుడైనా భోజనం పెట్టారా ఆయనకి?
ఆయన భార్య చనిపోయినాక ఎప్పుడన్నా చక్కగా భోజనం పెట్టి ఆయన చూసుకున్నారా? లేదు. నిమ్స్ ఎదురుగా ఉన్న మీసాల రాజు గారు హోటల్ నుంచి క్యారేజ్ చెప్పి తిని బతికేవాడు. కనుక అసలు సంగతి వదిలిపెట్టి ఏదో వేరే వేరే ఏదో బూతులు తిడుతూ ఉంటే నేనేం చేసేది? నన్ను చెప్పొద్దనే కదా, నన్ను చెప్తే మీ పరువు పోతుందనే కదా. పని చంద్రబాబు గారు ఆయన భార్య ఉంది, ఆయన కుమార్తె కదా, మరి నిన్ను చేర్చుకున్న ఆమె కోసమే ఇప్పుడు ఆమె తెచ్చిపెట్టిందా? ఆయన పరవాణం అంటే మహాపిచ్చి ఆయనకి. పరవాణం పెడితే అంత ఇష్టం ఆయనకి. ఎవడన్నా ఒక్కళ్ళు తెచ్చిపెట్టారా? కనుక ఇప్పుడు స్నేహితులుగానే ఉన్నాం. గోదావరి అడ్డం వచ్చింది మాకు ఎక్కడో మంచిర్యాల దగ్గర. ఇద్దరు కలిసి దిగుదాం పదా అన్నాను. ఆయన నాకంటే ఓ అంగుళం ఇంకా ఎక్కువ ఎత్తునుకుంటాను. మునిగిపోతాను. ఇందులో పిల్లలు కొంతమంది ముందు వెళ్ళమని చెప్పి మీటింగ్ అక్కడ 3 లక్షల జనం వెయిట్ చేస్తున్నారు 3 గంటల నుంచి. అంటే గోదావరికి అడ్డంగా ఇది యువతల కొట్టుకు వచ్చి మళ్ళీ డ్రెస్ మార్చుకుని కార్లు ఎక్కి యువతలకు వచ్చాం. కలిసే మునగాలని కలిసే పెరగాలని వచ్చాం, కానీ విడగొట్టేశారు. అసూయతో విడగొట్టారు. ఆయన తప్పు చేయలే, నేను తప్పు చేయలే. జనం కోసమే అన్ని కార్యక్రమాలు చేయాలని వచ్చాం. చేయనీయకుండా వీడుంటే ఎట్లా? వీడికి అన్నీ తెలుసు, మనకు పనులు కావు, రామారావు మన చేతిలో ఉండడు, కనుక వీడిని నిలగొట్టాలా. అంత కమ్మ పిల్లలే మళ్ళీ చేసింది, అది కూడా చెప్తున్నా. రెడ్లు వాళ్ళు ఎవరు చేయలే, అంతా కమ్మ పిల్లలే చేసి ఇక్కడ ఒకటి చెప్పను, అక్కడ ఒకటి చెప్పను, అక్కడ చెప్పను, ఇక్కడ ఒకటి చెప్పని చెప్పి ఇదంతా ఇది పగలగొట్టేస్తే కానీ మనం ఉన్నాం. ఆ మాట ఓపెన్గా జైపాల్ రెడ్డి అన్నాడు. నా ఉపన్యాసం విన్నారు, పీతలకు వచ్చారు, విన్నాళ్ళు కూడా చెప్పారు. ఎదురుకొచ్చి వీడేమో ఉపన్యాసాలు ఇస్తాడు, వాడేమో ఓట్లు ఎత్తుకొస్తాడు, మన పని గాలి కొట్టుకోవాలి, మనం ఏం చేయాలి మన పార్టీలో అని చెప్పాను అని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కేసుని గురించి చెప్తా ఉన్నారు హౌస్లో తిడుతూను. ఏది విష్ణుప్రియ హోటల్ గురించి మాట్లాడుతూ రామారావు ఫైల్ నాకు ఇచ్చి బ్రదర్ నువ్వు చూడని పారిపోయాడు. వీళ్ళిద్దరూ బూతులు తిడుతూ ఉన్నారు. నేను ఉపన్యాసం ఇచ్చి ఇవన్నీ సరి చేసినాక బయటకు వచ్చి ఈ మాటని సరాసరి రామారావు రూమ్కి వెళ్ళారు. వెళ్ళి ఎట్లా వెడ్జ్ క్రియేట్ చేయాలి నాకు ఆయనకి. వీళ్ళే మెయిన్ పాత్రధారులు, వెంకయ్య నాయుడు, చంద్రబాబు, వీళ్ళే మెయిన్ పాత్రధారులు. అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ఆయన నేను? కారణం ఏంటి? మేమేమైనా డబ్బు తిన్నామా? డబ్బు పంచుకున్నామా? డబ్బు పంచుకునే దగ్గర తగు వచ్చిందా? దేనికోసం విడిపోయాం మేము? ఇద్దరం పని చేద్దామని, దేశానికి సాక్రిఫైస్ చేద్దాం, కొత్త విషయాలు తెద్దామనే చేసి ప్రోగ్రాం మొదలెట్టింది. ఎందుకు విడిపోయాం? కారణం ఏంటి? నాకేం ముఖ్యమంత్రి అవసరం లేదే, నేను మంత్రిలోనే ఉండను, మంత్రివర్గంలోనే ఉండను నేను చెప్పానే, నాకు మంత్రి వద్దని చెప్పానే. కనుక మధ్యవర్తులు కమ్మ పిల్లలే, ఓపెన్గా అంటున్నాను, వాళ్ళందరూ ఏం డౌట్ ఏం లేదు. కమ్మ పిల్లలు కేవలం వీళ్ళే. ఏ పిల్లలైతే వచ్చి నా దగ్గర ఆర్డర్లు ఎత్తుకుపోయేవాళ్ళు ఆ పిల్లలే నన్ను పొడిచారు. ఆ పిల్లలే మా ఇద్దరికి వెడ్జ్ క్రియేట్ చేసి నా మీద ఆయనకి, ఆయన మీద నాకు అన్నా నిన్ను బొట్టాడు అన్నాడే అన్నాడు ఒకడే చెప్పడం. బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టాడు వచ్చాడా అని అడిగాడే నన్ను అన్నాను. అడిగాడేమో, లేదు, తెలిసే చేసుకోవటం వేరే విషయం, కానీ నా మనసులో పాయిజన్ ఒకటి పడుతుంది కదా, అట్లా నేనేదో అన్నానని ఆయన చెప్పడం. దీనికి రామాజీ గారు ఉపేందర్ని తెచ్చి పెట్టాడు అక్కడ. ఉపేందర్ ఇదంతా కనెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇట్లా ఈ విధంగా ఆయన్ని చూసేయటానికి కారణం ఆ రోజుని పడిపోయినాక మళ్ళీ మామూలు అయ్యి మనిషి నల్లగొండలో మీటింగ్ పెడితే కొండలు ఎక్కారు చేయటం జనం చూడటానికి. రామారావు ఎట్ట కనపడతాడు? కనపడ్డు.
కానీ అన్ని లక్షల మంది వచ్చారు. జూలు విలుపు, జూలు విదుపు, విదుప ఏముంటుందండి, జూలు దులుపు, జూలు దులుపు, సింహాల దూకు అని ఆమె ఏదో ఉపన్యాసం ఇచ్చింది, విన్నానండి నేను. ఇద్దరు అల్లుళ్ళు అక్కడే ఉన్నారు. మళ్ళీ రంగంలో దిగాలని ఆయన కూడా గట్టి మనిషి కదా, పౌరుషం. ఆ హెల్త్ చెడిపోయి బాగైంది కదా, నాకు ఇక వండ ఉందని చెప్పని ఆమెను పెట్టుకుని తూలి పడిపోతాడేమో అని ఆమె కాపలా కాసి ఆమె పట్టుకుని ఉండేది. తిరిగి మళ్ళీ ఉపన్యాసాలని చెప్పి గెలిచాడు. టికెట్లు ఇచ్చేటప్పుడు రామారావు చంద్రబాబు కొంతమందికి 5-10 లక్షలు ఇచ్చి మీరు నా ఎమ్మటి ఉండాలి, మీరు నా ఎమ్మటి ఉండాలి, ఈ 10 లక్షలు పెట్టుకో, ఆయన ఇచ్చింది ఏదో ఆయన పెట్టుకోండి మీరు, కానీ నేను ఇస్తున్నాను 10 లక్షలు పెట్టుకోండి అని కొంతమంది క్యాండిడేట్స్కి పంచి ఒక ముఠాన్ని తయారు చేశాడు. ఇది అసలు రసవత్వం. ఇక్కడ తయారు చేసి నయవంచకుల్లాగా రామారావు గారికి చాలా అనుయాయుళ్లాగా ప్రవర్తించి 2 పోర్ట్ఫోలియోలు తీసుకున్నాం, రెవెన్యూ, ఫైనాన్స్ తీసుకుని. సరే ఆయనేమో ఈయన నమ్మేశాడు. లండన్ వెళ్ళానంటే ఎవరో పెట్టారు. లండన్ వెళ్ళేటప్పటికల్లా కొన్ని ఆర్డర్లు పాస్ చేశాడు. ఇక్కడ ఎక్సైజ్ వాళ్ళకి, కాంట్రాక్టర్స్కి ఏదో కొంత డబ్బు తీసుకుని చేశాడని చెప్పని అభియోగం పెట్టి మీ పేపర్లోనే, కడం పేపర్లో రాయించేశాడు. రామారావు ఏమి పత్తిత్తు కాదు, డబ్బు తిన్నాడు, లంచగొండి అని పేపర్లో రాయించేశాడు. ఆయన లండన్లో ఉండటం, ఇది ఇక్కడ అల్లుడేమో ఇది రాయించేసాడు. రాయించేసి మెల్లగా ఆయన ఇమేజ్ని ఆయన దిగొచ్చి ఆయనకి తెలిసినాయి అక్కడికి, ఎవరో చెప్పారు, వీడు తీసేయాలని వచ్చాడు, తీసేయలేకపోయాడు. కూతురు ఆ బంధుత్వం యొక్క బంధం ఆయనకి అదే పాడు చేసింది. బంధుత్వం యొక్క బంధం. కూతురుని చూసి మళ్ళీ కూతురు అల్లుడు వెళ్ళి బర్త్డే అని పలకరించి ఏదో పువ్వు ఏదో ఇచ్చి వచ్చారు. పోయింది, లండన్ నుంచి వచ్చిన మాట పోయింది. శ్రీకాకుళం ప్రయాణం పెట్టుకున్నాడు. మామగారితో పాటు చంద్రబాబు కూడా వెళ్ళాడు. మామగారేమో ఆమెను తీసుకుని హెలికాప్టర్లో వెళ్తే హెలికాప్టర్ ఎక్కడో ఆగిపోతే చేలో ఎక్కడో దిగారు. దిగిన తర్వాత వైజాగ్ వెళ్ళి శ్రీకాకుళం పోయారు. శ్రీకాకుళంలో మీటింగ్లో మా నాయకుడు రామారావు గారే, మా పార్టీయే రామారావు గారు, మా గాలి మేము పీల్చుకునేదే రామారావు గారు అని ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ పోళా శంకర్ నమ్మాడో మరి నమ్మలేదో మనకు తెలియదు. అలా వచ్చి వైజాగ్ నుంచి ప్లేన్లో హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి కూర్చున్న సీట్లో మామయ్య నీ కాళ్ళ దగ్గర అది అడ్డంగా ఉందని చెప్పి తను తీసి తను పక్కన పెట్టుకుని మామగారికి క్లియర్గా కాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నాడు. ప్లేన్లో పెట్టుకుని అంత వినయంగా వచ్చి ఆయన దిగి ఇంటికి వెళ్ళే టైంకి ఒక 7-8 మందిని ఇక్కడ తయారు చేసి పెట్టారు సీనియర్స్ని. వెళ్ళి మీరు ఆమెతో ఉంటే మేము ఉండవండి అని చెప్పించాడు. ఆహా, అంతవరకు వచ్చారనమాట. నేను హౌసే తీసేస్తానులేండి, పోయిరండి అన్నాడు. అంటే చూసారా హౌసే తీసేస్తానంటే చెప్పండి అయ్యా అని చంద్రయ్య అప్పటికే 10-15 మందిని అక్కడ హోటల్లో చేర్చారు. వెంకటేశ్వరరావు కూడా హోటల్లోనే ఉన్నాడు. వెంకటేశ్వరరావు ఎట్లా జరిగింది, వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళి చంద్రబాబు వారు ఇట్లా ఉంది, మీరంతా కలిసి చేయాలి, కానీ పదవి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తాను, నీకెందుకు, అంతా ఏకమై మనం అంతా
నిలుపుకోవాలి ఈ రాజ్యాన్ని, లేకపోతే మన గోడలు పడిపోతున్నాయి అని చెప్పి లేపి బాలకృష్ణుని, హరికృష్ణుని, బాలకృష్ణ ఉన్నాడు ఇందులో, హరికృష్ణ ఉన్నాడు, తోసేయాల్సిందే, లాభం లేదు. వీళ్ళు ఆ టైంకి వైస్రాయ్ హోటల్లో లేకపోవచ్చు కానీ బాలకృష్ణ, బట్ వీళ్ళంతా అక్కడ పోజేయడానికి ఇది కార్యక్రమం అంతా చేసిన వాడు. చేసి సరే వీరయ్య భార్యాభర్తలు పెడితే పిచ్చిబూతులన్నీ తిట్టి రాళ్ళన్నీ వేసి ఉమ్మేసి చెప్పుకోని మాటలన్నీ, చెప్పరాని మాటలని అని వెళ్ళగొట్టేశారు. మరి మీరు సినిమాల్లో ఎక్కడో అంతెత్తులో పెరిగిన ఆయన ఒక్కసారి కింద పడిపోయినట్టు ఫీల్ అవుతాడు కదా. ఫీల్ అయ్యి మరి ఆయన ఏడవటం, ఆమె ఏడవటం, నీ మూలన ఇదంతా అని చెప్పి ఆయన అనుకోవటం, నా మూలన స్వామి నేను నీకు స్వామి చేసి నిన్నంత బతికిస్తే నన్ను అంటావా అనేది ఇట్లా జరిగినాయని నాకు చెప్తూ ఉంటారు. మనమేం పర్సనల్ కలిసింది కాదు. గ్రూపుని రామారావుని ఇమేజ్ పడేయటం మొట్టమొదటి అతను చేస్తూ వచ్చాడు. ఎందుకంటే నాతో పార్టీలో చేస్తాను వచ్చిన రోజుని రామారావుని బూతులు తిట్టాడు. వాడేవాడన్నా, వాడి సినిమా రౌడీ కేడుకు వాడేవాడన్నా, ఇంకా ఎన్నెన్నో చాలా చిత్తూరులో తిట్టే బాటలన్నీ ఉంటాయి కదా, అవన్నీ పిచ్చి పిచ్చి. అసలు వాస్తవానికి వీళ్ళు చిత్తూరు కాదు, మీకు తెలిసిన తెలియదు, వీళ్ళు మెడ్రాస్ వాళ్ళు. వీళ్ళ నాయన వీళ్ళు అన్న పెద్ద నాయన చిన్న ఆయన వాళ్ళంతా కూడా మెడ్రాసులో అదేది మన మజురై దగ్గర కమాటూరు ఉంది ఒకటి, అక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు. వాళ్ళు ఇక్కడ తిరుపతికి మైగ్రేట్ అయ్యి వచ్చారు. ఇక్కడ పాపం ఉండి ఈ పిల్లగాడు వీళ్ళు ఇట్లా అదే అసలు ఆంధ్రాసు కాదు. కనుక ఈ విధంగా అతన్ని కిందకు తొక్కేసి అన్ని విధాలుగా అతనికి మరి రాజకీయంగా పతనం చేసి కొట్టాడు అతను, ఎమ్మెల్యేలందరినీ కలిపి. అతను తొందరపడి హౌస్ ఎప్పుడు తీసేస్తానని అంటాడో అందరికీ చెప్తే ఎమ్మెల్యేలతో భయం కదా, ఏమో మన ఎమ్మెల్యే పోతున్నాను తెలియకపోయిందని చెప్పి అందరిని తీసుకెళ్ళాడు. పోనీ గవర్నర్ దగ్గర కూడా అతనే మనుషులు నేను చూపించలేదు. నేను వెళ్ళినప్పుడు ఎట్టా గవర్నర్ ఏం అడగలేదు, అతను వెళ్ళినప్పుడు కూడా గవర్నర్ ఏం అడగలేదు, అతన్ని అడగలేదు. ఎంతమంది ఉన్నారు ఏది అని చెప్పి కౌంట్ చేయమని, లేకపోతే ఎవరన్నా చూపించమని, ఆఫీసర్ లెక్క కట్టమని అవన్నీ ఏం అడగలేదు. ప్రీవియస్ జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ ఎన్టీఆర్ సపోర్ట్ చేద్దాం అనే ఆలోచన మీకు కలగలేదా? లే దానికి మీకు చెబుతాం. ఎన్టీఆర్ దిగిపోయినాక ఒక 4 ముస్లిమ్స్ని పంపాడు. నేను ఆలోచన చేశాను, ఇంత జరిగినాక జనంలో ఇంత డివిజన్ వచ్చినాక నేనేదో మళ్ళీ గడ్డి తినడానికి ఆయన దగ్గరికి కలిశాడు అని చెప్పారు అనుకుంటారు. నా భావం, మనం చేసిందా జాతి కోసం చేసాం. ఈ జాతి నష్టపోయింది అవతల జాతితో అనే ఓట్లు వేశారు, అనే మనం క్రియేట్ చేసాం. బయట చెప్పకపోయినా లోపల ఉద్దేశం అదే. మనవాడు కదనే అతన్ని ఒప్పుకున్నాను, మనవాడు కదా అని చేసి ఆ మన అని వీడు డివైడ్ చేసేసారు వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళ స్వార్థ పనులు కావని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఉండకూడదని చెప్పి కొట్టేశారు. బిగినరు రామోజీ, తర్వాత వెంకయ్య నాయుడు వీళ్ళంతా చేరారు. చంద్రబాబు అంతా. చంద్రబాబు ఎందుకు చేరాడంటే చంద్రబాబు వాడికి పదవి కావాలి. అతనికి ఆ పదవి మీద కాంక్ష ఉండి ఇవన్నీ క్రియేట్ చేశాడు. మేము పదవితో కాంక్ష ఉండి నేను చేయలే పని. ఈ వెడ్జి క్రియేట్ చేసి తోసేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఎదుర్కొన్నాం. ఇది పని. అంటే పార్టీ నాది కాబట్టి అది ఉంటుంది కదా, రక్తంలో ఉంటుంది. అది లేదని ఉంటుంది రక్తంలో. పైగా మీరు ఇంకెవరు ప్రయత్నం చేయలేదా అది ఒకటి కావటానికి అని చెప్పాను. శంకరాచార్యుడు రాజకీయవాది, రెండవ శంకరాచార్య ఏది మన కంచి ఆయన చనిపోయాడు ఈ మధ్య. ఆయన
ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. నేను నా భార్య స్వామివారి దర్శనం చేసుకుందామని శ్రీశైలం వెళ్ళాం. నాకు ఆయన ఉన్నాడనేది ఏమీ తెలియదు. వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి గెస్ట్ హౌస్కి వచ్చాం. స్వామివారు ఇక్కడే ఉన్నారని కబురు చేశారు. అదేంటి ఇక్కడ ఎందుకు వచ్చాడు నాకు తెలియదు. ఇప్పుడు ఏంటి పండగలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ అని అడిగాను. అయ్యే లేదు, ఎందుకో వచ్చాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు. సరే నేను వస్తున్నానని చెప్పాను. వెళ్ళి ఆయన ఉన్న గెస్ట్ హౌస్కి పోయి కలిశాను. అందరినీ పంపించేసి తలుపులేసి లోపల కూర్చోబెట్టి, ఇప్పుడు అంతా అయిపోయింది, మీ ఇద్దరు కలవకూడదా అంటే, అయిపోవటం ఏంటి, రామోజీ లేపేస్తున్నాడు, రామోజీ ఫినిష్, అంతా 15 రోజులు 20 రోజులు టైం ఇచ్చాడు, నువ్వు ఆయన ఎందుకు కలవకూడదు, ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు, ఎందుకు కలవకూడదు, ఏమిటి ఇందులో రాష్ట్రం దీంట్లో పెట్టుకునేందుకు కలవకూడదు. లేదండి, నేను విలేజ్ టెంపర్మెంట్, విలేజ్ నుంచి వచ్చాను, ఒకసారి కట్ అంటే కట్టు, మళ్ళీ నాకు మనస్కరించదు, ఈ పని మీరు చేయొద్దు, దీనివల్ల మీరు చెప్పిన న్యూసే నాకు చాలా షాకింగ్గా ఉంది అంటే, మీకు షాకింగ్గా ఉండొచ్చుకుని జరగబోయేది అది అయిపోతుంది చెప్పాడు. మీ ఇద్దరు కలిసేయండి, మీ ఇద్దరు కలిసేసిపోయా, ఇంక మీ ఇద్దరికి అతనే కదా కారణం, మిమ్మల్ని ఇద్దరు డివైడ్ చేసి నాశనం చేసింది, కానీ మీ ఇద్దరు కలిసిపోండి అని అంటబడ్డాడు. ఈ రాత్రి వస్తున్నాడు ఆయన అని చెప్పి, ఈ రాత్రి వస్తున్నాడు ఆయన, ఇద్దరిని కలిపేస్తారు, అది అసంభవం అండి. నేను ఇప్పుడే రాత్రికి వెళ్ళిపోతున్నాను నా వైపు, నేను అది అసంభవం. రాత్రికో నెక్స్ట్ డే మార్నింగ్, అర్లీ మార్నింగ్ బయలుదేరి రామారావు ఎదురుకు వస్తున్నాడు. ఓ, ఈ స్వాములారు చెప్పింది కొంత నిజం ఉందిగా ఉన్నాడు అనిపించాడు. ఆయన రామారావు చీఫ్ మినిస్టర్ అప్పుడు కొంచెం ఆడవుడు ఉంటుంది, కార్లు అయ్యాను, నాకు ఎదురుగా వచ్చాడు. కొండ దిగుతున్నా ఆయన కొండ ఎక్కి, సరే పోనీలేమని చెప్పి అది ఆ విధంగా అటెంప్ట్ జరిగింది, కలపాలని అటెంప్ట్ చేసి కమ్మాసే నాశనం చేశారు. కమ్మాసే కలవాలని కోరుకోరు. కమ్మాస ఎంతసేపటికి విమర్శకిను వీళ్ళు దే ఆర్ నాట్ పాలిటీషియన్స్. పాలిటీషియన్స్ వేరుగా ఉంటారు. సంజీవ్ రెడ్డి బ్రహ్మారెడ్డి కొట్టుకున్నారు, కలవలేదా, కలిశారు కదా. సంజీవ్ రెడ్డిని బ్రహ్మారెడ్డి తోసేసాడు, అది వెనుపోటు పొడిచాడా అంటున్నారు వాళ్ళు, అనలేదే. బ్రహ్మానందరెడ్డిని విజయభాస్కర్ రెడ్డి తోసేసాడు, దగ్గర రానియకుండా, అతనేగా ఫైనాన్స్ మినిస్టర్, ఆ వెనుపోటు అన్నారా, అనలేదే. వీళ్ళే ఇదంతా పరిపక్వత లేని రాజకీయం. ఊరికనే బూతులు తిట్టుకుంటుంటారు. 2 ఎకరాలు ఉంటే చాలు, 2 రూపాయల జేబులో ఉంటే ప్యాష్ చూస్తారు, మీద మిల్లేస్తుంటారు. అట్లా రాజకీయంగా వాళ్ళకి పరిణితి చెందారు వాళ్ళు, చాలా పరిణితి. మీరు ఎక్కువగా గ్రహాలను నమ్ముతారు కదా సార్? నేను నమ్ముతాను. అదే, అప్పుడు రాజయోగం కోసం రాజశేఖర రెడ్డి గారికి ఏదో పూజలు చేయించారంట, నిజమే? అది నాకు తెలియదు, కానీ ఆయన కూడా కొన్ని చేశాడు. నన్ను ఢిల్లీలో అడిగారు రాజశేఖర రెడ్డి గురించి, ఈయన అసలు క్రిస్టియనా, అడాప్టెడ్ క్రిస్టియనా, అదే కన్వర్టెడ్ క్రిస్టియనా, నాకు తెలియదండి. ఆయన క్రిస్టియన్ మత మీటింగులు గట్టికి పోతూ ఉంటాడు, మరి వాళ్ళ నాయన క్రిస్టియనే కదా, మరి ఆయన నాయన కొడుకే కదా, ఆయన క్రిస్టియన్ అని అనుకోవాలి. ఆ విధంగా నేను క్రిస్టియన్ అనుకుంటాను, కానీ అసలు క్రిస్టియనా కాదా నాకు తెలియదు అని చెప్పాను. నన్ను అడిగారు అది. కానీ మీరు మీ సైడ్ ఏమి పూజలు కానీ నా సైడ్ పూజలు చేసుకుంటాను. ఆయనకేమి చేయలేదు, చేయించలేదు. చా ఆయన సైడ్ నేను పూజ చేసినట్టు వాడు జాతకం తెప్పించుకున్నారని లేదు, ఎప్పుడు లేదు. ఆయన జాతకం లేదు, బట్ ఐ నో వాట్ హ్యాపెండ్. ఇతను నేను చెప్పాను, రాజశేఖర్ను చిన్నాడు, అప్పుడు 56 57, నీకు టైం ఉంది, నువ్వు ఆగి తెలంగాణ వాడికి ముఖ్యమంత్రి ఇప్పిద్దాం,
రాష్ట్రం ఒకటిగా ఉంటుంది. నువ్వు తర్వాత అవ్వు. ఈ తర్వాత తెలంగాణకి ఇచ్చేస్తే ఈ డివిజన్ రాదు, ఈ పని అవుతుందని నేను చెప్తే అతను ఈ ముసలి నా కొడుకులు ఈ చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ సావకుండా ఇంకా మనం దుంపవేస్తున్నారని తిట్టాడు. జైపాల్ వాడి పేరేంది, విజయభాస్కర్ రెడ్డిని నన్ను కలిపి సెంట్రల్ హాల్లో, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తిట్టాడు. కనుక విజయవాగుడు ఆగుతూ ఉంటాడు సార్ పోనీ. చెప్పిందా మంచి సలహా వినలా, దాని మూలనే అతను ఎగిరిపోయాడు కదా. అది ఈవెంట్స్ అనేది నాకు తెలుస్తుంది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఆయనే సీక్రెట్స్ అనుకోండి. ఇక ఒక మీ బాబు దగ్గరికి వస్తే, ఇప్పుడు మనోహర్ గారు యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు జనసేనలో. సో మరి మీకు అంటే సినిమా వాళ్ళంటే చిన్న చూపు ఉంది, మరి ఆయన అక్కడ జాయినింగ్ అవ్వడం చిన్న చూపు ఏం కాదు, ఏ చూపు లేదు. నాకు వాళ్ళ గురించి తెలియదు, నాకు వాళ్ళ గురించి ఏం తెలియదు నాకు. ఓకే. అదే ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి జనసేన పార్టీ అవసరం ఏమవుతుందని మీరు భావిస్తున్నారు? ప్రజలు దే వాంట్ ఏ చేంజ్ అండి, అది బాగా కనపడతాయి. నా దగ్గరికి వచ్చేవాళ్ళు వస్తుంటారు కదా అన్ని జిల్లాల నుంచి. బాగా పాడు చేసేసారు రాష్ట్రాన్ని, వీ వాంట్ ఏ చేంజ్ అనేది బాగా ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ ఏ రూపేణా బయటకు వస్తుందో రేపు రిజల్ట్స్లో మనకు తెలియదు. కనుక ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, తప్పేం. అది నా భావం. కానీ మీ అబ్బాయి పైన కొన్ని ఆ మధ్య ట్రోల్స్ వచ్చాయి. అవి అవే ఎవరో మమ్మల్ని గురించి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు. ఇప్పుడు యాజ్ ఎ స్పీకర్ ఈ ప్రూవ్డ్ ఈజ్ మెటల్. ఏమి ఈజ్ బెటర్ పాలిష్డ్ మ్యాన్ దాన్ మీ. ఈజ్ అలా తప్పుడు పనులు చేసేవాళ్ళం కాదు. అయినా మా మీద అభండాలు వేశారు, వేస్తూనే ఉంటారు. మామూలు ఈ నిజాలు బయటపడతాయి, తెలుస్తూ ఉంటాయి. ప్రజలు ఎప్పుడు కూడా ఏంటంటే అట్లా అనడం అదో సహజం. పని లేని వాళ్ళు కూర్చొని చాలల్లోనో లేకపోతే గట్ల మీదో ఏ కబుర్లు లేకపోతే నిద్రపడ్డది వాళ్ళకి. అన్నం ఒక్కటే చాలదు మనిషికి, ఏమిటి కబుర్లు చెప్పుకోవాలా. ఒక గాసిప్ లేనిదే నిద్రపడ్డది కొంతమందికి, గాసిప్ కావాలా మనిషికి. మీకు సంజయ్ గాంధీ గారికి బాగా సత్సంబంధం చాలా సక్రం. సంజయ్ గారికి నాకు సంజయ్ గాంధీ చాలా అభిమానించే మనిషి నన్ను. అందుకని కొంత ఆయనకి నేను ఇక్కడ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనకి ఏం కావాలన్నా కొంత సహాయం చేయటం, ఏదన్నా పరిమితిలో ఆయన నేను కలిసి బాగా తిరిగేవాళ్ళం. బీహార్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసాం, ఒరిస్సాలో క్యాంపెయిన్ చేసాం. బాగా ప్రేమించేవాడు. ఫైనల్గా ఇన్ని సంవత్సరాల మీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మీరు తెలుసుకున్న నీతి ఏంటి? ప్రజాసేవ చేయటం అనేది చాలా గొప్ప భావన. ఇది మన వేదాల్లోనూ వాటిల్లో కూడా ఉంది. అయితే దీన్ని ఈ ధనం అనేది మామూలు ప్రజలు ఓట్లు వేసేవాళ్ళు కూడా మరి ఆశించి దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటప్పటికి రాజకీయాలు తప్పుదోవ పడ్డాయి. దీన్ని సరిచేయటానికి ఇన్ని పార్టీలు ఉండటం ఒక కారణం. ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్లో లాగా ఇతర దేశాల్లో లాగా 2 పార్టీ సిస్టమ్ వస్తే భారతదేశంలో బాగుంటుందని నా భావన. ఇంకొకటి కూడా భావన ఉంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పార్టీ. ప్రాంతీయ పార్టీ అనేది ఓన్లీ ప్రాంతానికే, కేంద్రంతో సంబంధం లేదు. పార్లమెంటు సభ్యులకి ఈ ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చేటప్పటికి బిల్లులు పాస్ అవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ రన్ చేయటం కష్టం ఇంతమందిని పెట్టుకుని. ఏదో బ్రిటిష్ పార్లమెంట్ ఉన్నప్పుడు నిన్న బ్రెక్సిట్లో ఓడిపోయింది, అయినా ఆమెను తీసేయలేకపోయారు వాళ్ళు. అట్లా ఒక సబ్జెక్ట్ మీద ఒక బిల్లు పాస్ చేసి ప్రజలకు ఉపయోగపడేదాన్ని చేద్దాం అనుకుంటానికి ఇన్ని పార్టీలుగా ఉండేటప్పుడు సాధ్యపడాలి.
కనుక అది బాగా ఉంటుంది. ఒకసారి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా అన్నాడు నాతో, నేను కూర్చున్నాను పార్లమెంట్లో. కనుక అది బాగా ఉంటుంది అక్కడ పార్లమెంట్ వరకు. ఇక్కడ ప్రాంతీయ పార్టీ, బట్ ఒక విధంగా ఈవెన్ ప్రాంతీయ పార్టీలు కూడా ఈ బాల్కనైజేషన్ ఎవడికాడే ఇది ఒక సామ్రాజ్యం, ఒక నైజాం. ఇది ముఖ్యమంత్రి అంటే ఓ నైజాము, ఓ 30 కార్ల వెనకాల 30 కార్ల ముందు ఏదో హాయ్ హీ రాజు వెడలే అన్నట్టు ఇది ఈ విధంగా పెంచేశారు దీన్ని పెంచడానికి కారకుడు మొట్టమొదటి పాపం చెన్నారెడ్డి గారు. ఆయన వ్యాంప్ ఎక్కువ, ఈ షోకులు ఎక్కువ, సైరన్ కార్లు, 10 మంది మన వెనకాల రావటం, 10 మంది ముందు పోవడం. ఆ విధంగా మరి మనం ఎక్కడికక్కడ డివిజన్ చేసుకుని ఇప్పుడు చూడండి, ఆయన ఎంత చక్కగా చేస్తున్నాడు. 5 lakhs పెడుతున్నాడు ఇన్కమ్ ట్యాక్స్, 10% అందరికీ ఇస్తున్నాడు రిజర్వేషన్స్. దానికి కూడా విమర్శే. ఇప్పుడు అదేదో ఆ ప్లేన్లు ఏదో కొందామని చెప్పాడు, దాని పేరేంటి, అది కాంగ్రెస్ ఉన్నప్పుడే నుంచే ప్రయత్నం చేశారు వాళ్ళు. అప్పుడేంటంటే 127 ప్లేన్లకో ఏదో శాంక్షన్ ఇచ్చారు. అది ఇప్పుడు ఈయన 35 చాలు మాకు, మిగిలిన మా కంట్రీలో ప్రొడ్యూస్ చేయండి అని చెప్పని ఈ ప్రైవేట్ ఆయనకి ఇచ్చాడు. ఈ ప్రైవేట్ ఆయనకి ఇవ్వటం అనే దగ్గర కొంత అనుమానం. కారణం అంటే ఎందుకు ఆయనకి, మనది ఉంది కదా మిలిటరీ ప్రొడ్యూస్ చేసేది బెంగళూరులో అంటారు. నిజమే, ఆయనకు లోడ్ ఎక్కువైపోయి వర్క్ తొందరగా నడవట్లేదు, మనకు అనుకున్న లెక్కలో డిఫెన్స్కి అందించలేకపోతున్నారు అనేది ఒక అభియోగం కూడా ఉంది డిఫెన్స్ సెక్షన్స్. ఇప్పుడు ఆవిడలో ఫ్యాక్టరీ ఉంది ట్యాంకులు తయారు చేసి, ఆ ట్యాంకులు అది స్పీడ్గా అందించలేకపోతుందని అంటున్నారు, ఇంకోటి కూడా పెట్టాలని. కానీ అలాంటి సిచ్యువేషన్లోనూ ఆయన మైండ్ పోసి అట్లా పోయి వాడికి ఇస్తే పోలేదా, ఒకటి తయారు చేస్తాడు కదా ప్రైవేట్లో కూడా అని చెప్పి అనుకున్నాడు. మరి అది ఆయన క్లియర్ చేయాలా, ఆయన బయట పెట్టి క్లియర్ చేయాలా, అది అవసరం ఉంది. ఆ గాయలు ఉండకూడదు అట్లా. ఎంతమంది మినిస్టర్లు చెప్పినా నమ్మరు, ఆయనే చెప్పాలా. కనుక అది ఒకటి చేయాలా. బట్ అదర్వైజ్ బార్డర్స్, డిఫెన్స్ బార్డర్స్ ఎంత చక్కగా కంట్రోల్ చేస్తున్నాడు. ఫారిన్ అఫేర్స్లో ప్రతి దేశం మనతో ఇప్పుడు స్నేహం చేయాలని ప్రతి దేశం తిరుగుతున్నాడు. అలాంటి మనిషిని మనం సపోర్ట్ చేయాలి కానీ డెనౌన్స్ చేయకూడదు. అయితే ప్రజల ఇష్టం ఏం చేస్తారు వాళ్ళు, ప్రజల ఇష్టం ప్రజాభిష్టంగా నడిచే ఎన్నికలు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఇక్కడ మార్పు కోరుకుంటున్నారు ఇక్కడ ఆంధ్రాలో. అయితే మరి ఆ మార్పు ఏ విధంగా తీసుకొస్తారో ఎలా వస్తారో తెలియదు. మీరు ఆ 31 daysకి సంబంధించిన పీరియడ్ ఆఫ్ టైంలో పాత బస్తీలో మత కల్లోలాలు జరిగిన సందర్భంలో మీ పాత్ర ఉందని చెప్పి అది కావాలని తగిలించారు. నా పాత్ర ఏంటంటే మీనింగ్లెస్ స్టూపిడిటీ. నేను అక్కడికి వెళ్ళి కనపడితే నాకు దండేస్తారు, తర్వాత అవేసీకి దండేస్తారు. తెలుసునా, అంత ఇష్టంగా ఉంటారు వాళ్ళు అక్కడ. పార్టీ పెట్టినప్పుడు కూడా వాళ్ళు నాకు ముందు దండేస్తారు, తర్వాత వాళ్ళకేస్తారు. అలాంటి పిచ్చి పనులు అయ్యి ఎప్పుడు నెవర్ అయ్యి. ఇది రాజశేఖర రెడ్డి గారు చేయించారు, చెన్నారెడ్డి గారికి ఎగనెస్ట్ కానీ ఒక అభియోగం ఉంది అప్పుడు. అట్లాంటిదే ఇవి కూడా. ఎందుకు ఆడ ప్రాంతంలో మనం అసలు కాలు పెట్టగలమా? అంటే నంది హిల్స్ బస్సు మారణ జరిగింది కదా, అవే దైవసాక్షిగా అలాంటి పనులు ఎప్పుడు. నేను వెళ్ళి చూద్దామంటే నన్ను వద్దని చెప్పి ఆర్డిస్తే దైవసాక్షిగా పనులు. ఇంకొక పాయింట్ ఒకటి క్లియర్ చేయాలి, మీకు ఓపిక ఉంటే ఎక్కిస్తుంది. చిరణ్ ప్యాలెస్లో నేను డబ్బు తిన్నాను అని చెప్పని మీ వాడు బాగా రాశాడు. అదేది కేబీఆర్ పార్క్, ఇప్పుడు కేబీఆర్ పార్కు, అప్పుడు చిరాన్ ప్యాలెస్. ఈ చిరాన్ ప్యాలెస్ ఎట్లా ఏమిటి జరిగిందంటే దీని హిస్టరీ ఏంటంటే నాకు వాళ్ళే వచ్చి చెప్పారు, ఆ ట్రస్టీస్ అంతా వచ్చి చెప్పారు, పిటిషన్ ఇచ్చారు. పిటిషన్ ఇచ్చిన తర్వాత ఏమిటి అసలు ఈ వ్యవహారం అన్నాడు. ఇది రాజా గారి అదే నవాబు గారి తల్లి గారు గుర్రపు స్వారీ చేసేదట. ఈ 300 ఎకరం ఆమె కోసం పెట్టారు.
ఏం చేశారంటే బ్రహ్మానంద రెడ్డి గారికి కొంచెం గుర్రాలంటే సరదా. గుర్రాల క్లబ్బు అక్కడ మార్చుకుంటాము, ఎక్కడికి మలక్పేట. ఓకే. మలక్పేటలో ఉన్న ప్యాలెస్ ఆ 300-400 ఎకరాలు అది మీరు అది ఇచ్చేసేయండి అంటే వాళ్ళు ఏమన్నారంటే మా అమ్మ స్వారీ చేసింది ఇది జూబ్లీ హిల్స్లోది, మాకు ఇచ్చేయండి కిరణ్ ప్యాలెస్ అని అడిగి, అందుకనే వాళ్ళకి రాసేసాడు నా బ్రహ్మానంద రెడ్డి చీఫ్ మినిస్టర్గా. అయితే వాళ్ళు ఏం చేశారు, దిలీప్ కుమారు ఇంకా ఎవరో ముస్లిం పెద్దలంతా కలిసి ఒక ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళకి. ఆర్గనైజేషన్ అంతా కలిసి ఇది ముస్లిం ప్రాపర్టీ కదా, దీన్ని డెవలప్ చేసుకుందాము పలానా దానికో దేనికో వాళ్ళు అడిగారు. నన్ను అడగల, ఢిల్లీలో ఇందిరాగాంధీని అడిగినట్టున్నారు. వాళ్ళు అడిగితే నేను చీఫ్ మినిస్టర్ అయినాక వీళ్ళు పిటిషన్ ఇచ్చారు కదా, ఈ పిటిషన్ ఏంటో చూడండి అని చీఫ్ సెక్రటరీకి ఇచ్చారు. నాకు పోతేదారు గారు ఆమె పిఏ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అది క్లియర్ చెయ్యను అన్న. ఇంతకుముందు అంజయ్య గారు ఉన్నప్పుడు క్లియర్ చేయించడానికి కొంత ప్రయత్నం చేశారు, వాళ్ళు కాదు ఇక్కడ మంత్రులు, ఒక ఇద్దరు మంత్రులు దాన్ని ప్రయత్నం చేసి చేయిద్దాం అనుకునేటప్పటికల్లా ఆయన దిగిపోయాడు. కనుక అది అప్పటిదాకా ఫైల్ అలాగే ఉందన్నమాట. నేను వచ్చినప్పుడు వీళ్ళు నాకు పిటిషన్ ఇవ్వటం, అక్కడి నుంచి హై అప్స్ నుంచి నాకు ఫోన్ రావటం సంభవించింది. నేను ఎంక్వైరీ చేసి ఇదంతా చూడబోయా, చూసి నాకు సరైన సమాధానం, మేమేమి క్యాబినెట్కి పెట్టలేదు, ఆర్డర్స్ పాస్ చేయలేదు. నేను ల్యాండ్ ఏదైనా ఇవ్వాలి అంటే క్యాబినెట్ పెట్టాలా, నేను ఆర్డర్స్ పాస్ చేయాలంటే, నేను ఆర్డర్ పాస్ చేయాలన్నా కూడా క్యాబినెట్ పెట్టాలి, ల్యాండ్ వ్యవహారం అవన్నీ ఏమీ జరగల. ఇదంతా ఈ లెవెల్లోనే నడుస్తున్నాయి. 300 కోట్లు తినేశాడు, అమ్మేశాడు, 300 ఎకరం అమ్మేశాడు, ఇచ్చేశాడు తురకాళ్ళకి అని చెప్పనే ఆలోచిస్తాను. అది నవాబు గారిది, మంద కాదు అది. నవాబు గారి తల్లిగారు అక్కడ స్వారీ చేస్తూ ఉండేది. నవాబు గారు ఏమో అక్కడ ప్యాలెస్ను స్థలం ఇస్తే అక్కడ గుర్రాలు పరిగెత్తున్నాయి. కానీ ఇది ఆయనకి ఇచ్చిన దాన్ని వాళ్ళు ఏమంటారంటే, మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, మాకు డబ్బు లేదు, ఇది అమ్ముకుంటాం, ఇది అమ్మితే 50% మీకు వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్, మాకు సెంట్రల్కి 50% పోతుంది, కనుక మమ్మల్ని అమ్ముకోనివ్వండి, పర్మిషన్ ఇవ్వండి అంటారు అని ఇక్కడ వీళ్ళు. దీని మధ్యన మరి ఆమె మరి ఎందుకు చెప్పిందో మరి నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ల కోసం డబ్బు కాస్త ఇవ్వమని చెప్పి 4 ఏళ్ళు అడుగుతుండేది కదా ఆమె. అతను కూడా దిలీప్ కుమార్ ఏదైనా హెల్ప్ చేసాడో మరి మనకు తెలియదు. మరి ఆ సందర్భంగా వాళ్ళు చెప్పినప్పుడు ఆ మాట ఏదైనా హెల్ప్ చేద్దామని ఆమెకి ఇదంతా ఏం తెలియదు కదా. భాస్కర్కి ఫోన్ చేయించు, అది క్లియర్ చేయమను ఆ ఫైల్ అని చెప్పారు. ఇవన్నీ దాచేయిందా కాదు, నేను దాచాల్సిన అవసరం లేదు, ఉన్నది వాస్తవం చెప్తున్నాను. ఈ లోపల మేము ఈనాడు పేపరు దాన్ని 300 కోట్లకు అమ్ముకున్నాడు అని చెప్పాను. 300 కోట్లు తినేశాడు అని చెప్పి 30 రోజులు ముఖ్యమంత్రికి 300 కోట్లు మనకు తగిలించాడు. అసలు అదే నిజమేంటి చెప్పమా, రామారావు గారు అమెరికా వెళ్ళి వచ్చినా అక్కడ రజనీ అనే వాడు ఉన్నాడు, బొంబాయి వాడు, ఫ్రీ సెక్స్ ఏదో పెట్టాడు అక్కడ అమెరికాలో. వాడు నేను పెద్ద ఆశ్రమం కడతాను మీ గండిపేట కాదు, నేను మన నాగార్ సాగర్ దగ్గర 2000 ఎకరం ఉంది అక్కడ ఆంధ్ర సైడు, అది ఇచ్చేసి నాకు రాసేసి 100 ఏళ్ళ లీజ్ అని చెప్పాను. ఆయన వచ్చి ఇస్తానని కూర్చున్నాడు. నేను అబ్జెక్ట్ చేస్తే లేదులే బ్రదర్ నేను ఇచ్చాలని చెప్పి రాసి ఇచ్చేసాడు. రాసిచ్చేసాడు. ఆయన అందుకే కదా కరప్ట్ ఉంది సుప్రీం బెంచ్. కనుక ఇవన్నీ వాస్తవాలు తెలియకుండా ఏదేదో మాట్లాడటం, ఈ పత్రిక ఏదో రాయడం, ప్రజలు ఏదో అనుకోవడం, అంతేగాని ఒక్క దమ్మిడి ఎవరిది నేను తాకలేదు, ఒక్క దమ్మిడి నేను ఎవరిది తీసుకోలేదు. అందుకనే భగవంతుడు ఇలా పెట్టాడు ఏదో పర్పస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.